ఒక ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు మనం నేర్చుకోవాలి. చాలా ఒత్తిడితో కూడిన సంగతి. సమాజంలో కొన్ని టాక్స్ ఉన్నాయి. ఏమిటంటే, ఎక్కడి వరకు వద్దు, నా స్నేహితులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు కూడా అడిగాడు వాట్సాప్లో. ఆయన ఏమడుగుతాడంటే, ఒరే దేవుడు 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 అని నువ్వెప్పుడు బైబిల్ పట్టు తిరుగుతావు, నీకెంత దేవుడు పిచ్చి అంటే నువ్వు నైట్ డ్యూటీలో కూడా బైబిల్ చదువుతావు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా అని అడిగాడు. ఈరోజు మీరు బాగా వినాలి. ఈ సమయం నాకు దక్కడానికే నేను 2 రోజులు నిద్రపోకుండా కంటిన్యూ డ్యూటీ చేసి వచ్చాను. లేదంటే నాకు ఈరోజు టైం దొరకదు. నా కళ్ళు మీకు కనబడుతున్నాయి లేదో చాలా రెడ్డీస్గా ఉంటాయి. ఇది స్వనీతి కాదు, ఈ తరగతి వెనక కష్టం ఉందని చెప్పడానికి. కనుక వినండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మరి దేవుడు అన్నవాడు ఉంటే, జనరల్గా యంగ్స్టర్స్ రేట్ చేసే క్వశ్చన్స్ సొసైటీలో, దేవుడు అన్న ఆయన ఉంటే ఇంతగా సమాజంలో పెట్టిరేగిపోతున్న నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు, దేవుడన్న ఆయన ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సరైన జడ్జిమెంట్ రావడం లేదు. ఒక పేదవారికి అన్యాయం గురవుతున్నప్పుడు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం లేదు? ఒక బైబిల్ ఎరుగని ఒక యంగ్స్టర్ అడిగే క్వశ్చన్. ఇక బైబిల్ ఎరిగిన వారు ఏమని అడుగుతారంటే, దేవుడు అన్నవాడు ఉంటే చర్చిని తగలబెడుతున్నారు. దేవుడు అన్న ఆయన ఉంటే మన క్రిస్టియన్ దేవుడు లేదా మన క్రైస్తవ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే బైబిల్ తగలబడుతున్నప్పుడు ఒక సూపర్ మ్యాన్లా స్పైడర్ మ్యాన్లా సడన్గా సీన్లోకి వచ్చి రేయ్ అనేసరికి అవురా అని ఒక పెద్ద ఇమేజ్ గీసుకుని ఉన్నావా అని దండం పెడితే ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు సైలెంట్ కొట్టినట్టు? ఆ సైలెంట్ మధ్య మనకు వచ్చే హృదయం వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ. ఇంత నిష్ఠగా ఈ యవన జీవితం అన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే, ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా పరుగంత వ్యర్థమే కదా. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. ఇది ఫ్రీడమ్ డే కనుక ఈ ఫ్రీడమ్ డేలో కొన్ని ఫ్రీడమ్ వాయిస్ మీరు వినాలి. దాని కూర్చిన ఒత్తిడి ఎలా ఉంటుందో, దాని వెనక సమాధానం ఎలా ఉంటుందో మనం వినాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎండు తెర మీద డైరెక్టర్స్ కోరుకునేది ఎట్టు తెలుసా? పెద్ద పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు సూపర్ మ్యాన్. తెర మీద అలా పెట్టుకుని వెనకాల వాణి ఎగురుతూ ఉంటుంది. వాణి కదా, అదే సూపర్ మ్యాన్కి ఉండాల్సిన లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండే, నాకు ఒక వాణి ఉంటే బాగుంది. అప్పుడప్పుడు వాణి కట్టుకుని ఫ్యాన్ దగ్గర నిలబడేవాళ్ళం అంటారు. కానీ విషయం ఏంటంటే, అది ఎండి తెర మీద మాత్రమే ఎగరగలం. ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడో వేల కిలోమీటర్లు కంట్రీని దాటి కంట్రీలో కూడా, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి అన్ని ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన. అంటే మానవ హృదయంలో ఉన్న తృష్ణ ఏంటంటే, ఇలా సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు మనం ఆన్సర్ చేయాలి. నిజమే కదా? ఓ సహజమైన మానవుడు ఆలోచించే విధానం ఏంటో చెప్పనా? దేవుడన్న ఆయన ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నిజానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ విషయం ఏంటో చెప్పనా? మన భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు, బహుశా రాదేమో కూడా. ఎందుకంటే తెల్ల జాతీయులు వదిలి వెళ్ళిపోయి 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. కానీ నల్ల జాతీయుడు ఇంకా పాలిస్తూనే ఉంటాడు. వాడెవడు? నువ్వే. భారతదేశపు జెండా ముందు నిలబడి సలాం కొట్టి ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ అని ఫ్రీడమ్ వాయిస్తో పలుకుతాం మనం. నా మాతృభూమి, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పుకుంటాం. నేను అంటాను, ఆ జెండా ముందు మనం నటిస్తున్నాం. ఐ లవ్ మై కంట్రీ అన్నప్పుడు కంట్రీలో ఉన్న ధనాన్ని ఏం చేస్తున్నారు? స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారు. ఏది ఫ్రీడమ్?
బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, ఓకే దోసుకుపోయాడు. మరి ఈ రోజున్న రాజరికపు వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇది మరీ అన్యాయం కదా. ఈరోజు దాచుకోవడం, ఎక్కడ దాచుకోవడం కాదు, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కకలావికలం చేస్తూ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారంటే ఏది ఫ్రీడమ్? భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరిమణులు అని చెప్పు నేనే అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా ఆడదాన్ని నడవనివ్వడం లేదు. ఏది నా స్వతంత్రం? ఒకరోజు అన్నం మనకు గుర్తుందో లేదో, ఆడపిల్లనే కాదు ఆడుకునే పిల్లను కూడా తిరగనివ్వడం లేదు. ఏది స్వతంత్రం? లేదు. ఇది సామాజిక స్పృహలో మాట్లాడుకుని విప్లవ భావజాలం. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఒకవేళ దేవుడు ఉంటే మరింతకు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాడు. ఆయన కలగ చేసుకోవాలి కదా, ఆయన చెప్పాలి కదా, ఆయన దండించాలి కదా, గర్విష్ఠుల యొక్క భుజాలు అణిచేయాలి కదా, మూర్ఖుల యొక్క కళ్ళు పీకేయాలి కదా. బానిసలుగా పేదవారిని చేసి ఆడుకుంటున్నప్పుడు ఈ సుఖాల మధ్య ఇంకా సరిపోక సుఖాలని అలా సుఖపడాలో అని అడ్వాన్స్గా ఆలోచిస్తున్న ఈ సుఖభోగాలకి ఎందుకు స్వస్తి చెప్పట్లా? ఉన్నావా అని పాటలు రాసుకున్నాం, ఒకవేళ ఉంటే స్లీపింగ్లో ఉన్నావా అని మళ్ళీ రాసుకున్నాం. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? సొసైటీ బాగాలేదు కనుక. సొసైటీలో చాలా నేరోగా ఆలోచించే ప్రజలు ఉన్నారు, చాలా రకరకాల మనుషులు ఉన్నారు. వాటన్నిటికీ మన దగ్గర ఆన్సర్ లేదు. ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా నా దగ్గర ఆన్సర్ లేనప్పుడు, క్రైస్తవుడిగా నా దగ్గర దృఢమైన నిర్ణయం లేనప్పుడు నా భక్తి ఆన్సర్ లేనిది. అందుకే ఈరోజు మీరు బాగా బాగా సూక్ష్మంగా ఏంటే ఈ తరగతి మీకు తెలిస్తే ఈ రోజు నుంచి మీరు సమాజాన్ని చూసే దృక్కోణం మారుతుంది. ఈరోజు బైబిల్ దేవుడు ఈ లెసన్లో మీకు అర్థమైతే దేవుణ్ణి ఎప్పుడు ఏమని క్వశ్చన్ చేయరు. నిజం. ఈ పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజంగా అండి కళ్ళంటి నీళ్ళు వస్తాయి. దానికి తగిన ఒక సాంగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక సాంగ్ విన్నారు, అదంతా ఒకటే భావజాలం. షడ్రక్ మెషక్ అబేద్నెగో. అన్యాయం కదా. అన్యాయానికి గురవుతున్నప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో యుద్ధంలో. మరి పీటర్ చనిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు కలగ చేసుకోలేదు? నువ్వు ఆన్సర్. పౌలు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? నీరో చక్రవర్తి. నువ్వు ఆన్సర్. గ్రహం స్టీన్ దారుణంగా చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? మన దగ్గర నో ఆన్సర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవం మీద వెచ్చలవిడిగా దాడులు జరిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఒకవేళ దేవుడే ఉంటే శ్రీలంకలో ఆ చర్చిలో ఆ బాంబు ఒత్తిడి జరగకుండా ఆపు ఉండాలి కదా. చూసారు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి మనకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే బైబిల్ అంటే ఏంటంటే మనకు మొండు ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఆదివారం వినాలి, వచ్చేయాలి. దాన్ని అప్లై చేసుకుంటే లాజిక్ కుదరదు బ్రదర్. దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకోవడం మొదలు పెడితే మనం బ్రతకడం చాలా కష్టం బ్రదర్. అందుకే మనం కూడా సమాజంలో అలా మెల్లగా కొన్ని చూసి చూడనట్టు పోవాలి బ్రదర్ అంటాం. ఇలా అయితే బతకాల్సిన అవసరం లేదని నేను అంటాను. మీకన్నా ముందు నేనే సమాజంలో కలిసిపోతాను. నటించాల్సిన అవసరం లేదు. అరే జాబులు పెట్టుకొని మంచిగా చక్కగా ఆరోగ్యం పెట్టుకొని అన్నీ ఉండి అన్నీ మానేసుకోవడం బతకడం దేనికి? ఇదంతా ఏదో ఒక కేవలం ప్రవచనాలు విన్నట్టుగా కేవలం ఏదో వచ్చి శ్రోతల్లో వినేళ్ళిపోతే ఇంక దేనికి? ఇదంతా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. తెలుగు సామెత ఉన్నట్టు వెన్నెలంటే అడవిలో కాసిందట. అలా ఉందా మరి? ఎందుకు మరి? కట్టి చూద్దాం. ఈరోజు మనకి ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో ఆ ప్రశ్నలు ఒకరోజు పూర్వం, క్రీస్తు పూర్వం ఒక ప్రవక్తకు వచ్చాయి. ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు మన హృదయంలో ఏ ప్రశ్నలు అయితే దోబూచులాడుతున్నాయో ఆ ప్రశ్నలు ఆయన అడిగాడు ఆ రోజు. చూద్దాం ఒకసారి. క్రీస్తు పూర్వం వెళ్దామండి ఒకసారి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం.
నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళ ఆలకింపకు ఇందువు క్వశ్చన్ మార్క్. బాగా వినంటే ఈ గ్రంథం చాలా విచిత్రమైన గ్రంథం. ఎంత విచిత్రమైన గ్రంథం అంటే, మీరు ఏ గ్రంథాన్ని ఏ ప్రాఫిట్ డెలివరీ ఇస్తున్నా మీరు చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఉంటుంది, యెహోవా ప్రజలకు వినిపిస్తున్నదేమనగా అని ఉంటుంది. కానీ డిఫరెంట్ వ్యాఖ్య లేదా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ వాయిస్ ఏంటంటే, ఈ గ్రంథంలో యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో? ఈ గ్రంథంలో ఉన్నది ఏంటంటే, దేవుడు మీకు ఏం చెప్తున్నాడా అన్నది ఉండదు. మరేముంటుంది తెలుసా? ప్రవక్త దేవుడు మాట్లాడుకుంటున్న గ్రంథం ఇది. ప్రజలకు చెప్పే గ్రంథం కదట, ప్రజలకు వినిపించేది కదట. మరి ఒక ప్రవక్త హృదయంలో ఒక పెయిన్ ఉంది, ఆ ప్రవక్త హృదయంలో ఎంతో ఒత్తిడి ఉంది, ఆ ప్రవక్త హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రవక్త యొక్క హృదయంలో ఎంతో లోతైన కన్నీళ్ళ పరంపర ఉంది. వాటన్నిటినీ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఈ గ్రంథం. మరి నేనెందుకు చదవాలి అంటే, వాళ్ళిద్దరికీ జరిగింది ఏంటో మనకు తెలిస్తే సమాజాన్ని చూసే విధానం మనకు కూడా మారుద్దన్నమాట. అది చూద్దాం ఒకసారి. అందరూ యంగ్స్టార్స్ కనుక పట్టుకోగలరని నమ్మకంతో ఈ లెసన్ మీ ముందు పెడుతున్నాను. పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది మీకు అర్థం కాకపోతే మీకు సేవ చేయడం జీవితంలో రాదు. ఈరోజు మీకు ఈ పాఠం మీకు అర్థం కాకపోతే నేను చెబుతున్నాను, ఆటో యూనియన్కి, బస్సు యూనియన్కి, ఇంకా చెప్తున్నా సొసైటీలో ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, ఆ యూనియన్స్కి మీ యూనియన్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళ అన్యాయాల కొరకు కేసులు పెడతారు, వాళ్ళు ఎన్నో గొడవలు పెట్టుకుంటారు, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మాట్లాడాలి లోతైన భావజాలంతో. ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం మాట్లాడుకోవాలి. చూద్దాం 2వ వచనం నుండి. యెహోవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళ ఆలకింపకు ఇందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నువ్వు ఏల యోరకయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూసినను నాశనమే జరుగుతుంది. అయినా 73వ దినోత్సవం జరుపుకుంటున్నాం మై లార్డ్. ఎక్కడ చూసినను బలాత్కారము అగపడుచున్నది, జగడము కలహములు రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన ఏమంటున్నాడు చూడండి. ఎంత లోతైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మరలా 2వ వచనం ఒకసారి చదువుతాము. యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకయుండు. యెహోవా నేను మొరపెడుతున్నాను. ఎన్నాళ్ళు నేను ప్రార్థన చేయాలి. సంఘం ఎన్నాళ్ళ నుండి దేశం కొరకు ప్రార్థన చేస్తుంది. మా దేశం మారాలి, మా దేశం మారాలి, మా దేశంలో అత్యాచారాలు పోవాలి, మా దేశంలో స్వతంత్ర భావజాలంలో సహోదర ప్రేమ రావాలి అని సంఘాలు, స్థానిక సంఘాలు, అంతర్జాతీయ సంఘాలు ఎన్ని ప్రేయర్ చేయట్లేదు ఇండియా కొరకు. ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేయాలి, ఎన్నాళ్ళు ప్రభువా, కానీ నువ్వు నాకు ఆన్సర్ చేయట్లేదు. విశ్వాసిగా తన హృదయంలోంచి వస్తున్న ప్రశ్నలు చూడండి. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ మై లార్డ్. నా ప్రార్థనలకు జవాబు దొరకట్లేదు నీ దగ్గర. ఎంతకాలం అడుగుతున్నాను. అన్యాయం జరుగుతుంది నా స్వదేశంలో, బలాత్కారం జరుగుతుంది ఆడకూతుర్ల మీద, వ్యాపారాల మీద నా స్వదేశంలో. నా దేశంలో 1, 2 చెప్పుకోవడానికి ఇవన్నీ సమసిపోవాలని, ఇవన్నీ మాసిపోవాలని, ఇవన్నీ కనబడకూడదని కన్నీటి ప్రార్థనలు ఎంతకాలం చేశానయ్యా నీ ముంగిట. కానీ నువ్వు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పినా మౌనంగా ఉంటున్నావు. వై గాడ్, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు? నాకు అర్థం కావట్లా, నాకు పిచ్చెక్కుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ముంగిటి పెట్టుకొని అన్యాయం జరిగిన దగ్గర నువ్వు కలగజేసుకుంటాను అంటున్నావు. ఎక్కడ కలగజేసుకుంటున్నావు? పేదవారికి నేను సహాయకుండా అన్నావు. ఆశీర్వదింపబడిన జనాంగానికి అనగా నీ సంఘానికి, ఇశ్రాయేలుకి లేదా క్రైస్తవులకి, మాకు మిమ్మల్ని తాకిన వాడు నా కనుగుడ్డును తాకనన్నావు. మీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అన్నావు.
నన్ను ఎత్తుకుంటానన్నావు, నన్ను పట్టుకుంటానన్నావు, మృదు వచ్చే వరకు కాపాడుతానన్నావు. ఎంత శ్రమ జరుగుతున్నప్పుడు, ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు, సంఘం కూడా చిత్రవద గురైపోయి రక్తమై పారుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావయ్యా? నాకు అర్థం కావట్లా. చూసారా, దేవుడినే ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రవక్త. ఈరోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో, టీవీ 9లో కానీ, ఎన్టీవీలో కానీ, ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కానీ డిస్కషన్ పెట్టుకునే వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి? దేవుడు దేవుడు అన్నది పెద్ద వ్యాపారం, దేవుడు అన్నది పెద్ద బూటకం, దేవుడు అన్నది పెద్ద నాటకం, దేవుడు అనేది అది ఒక పెద్ద మాఫియా అట్లా. వాళ్ళ అన్నదానిలో వాళ్ళ హృదయంలో ఒక ఆన్సర్ ఉండొచ్చు, కానీ విశ్వాసిగా నా దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎందుకు దేవుడా సైలెంట్ కొట్టినా నాకు అర్థం కావట్లేదు. బలత్కారం, ఇంకా నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? క్వశ్చన్ మార్క్. బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఇలా చూసావు, ఏమంటున్నాడు చూడండి, నువ్వేళ ఎలా మమ్మల్ని బలత్కారం జరుగుతున్నావు, నువ్వు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్, నువ్వేళ ఊరకే ఆ సింహాసనం మీద కూర్చుని ఎలా చూస్తున్నావు? అసలు ఎలా చూడగలుగుతున్నావు? అసలు మేము చూస్తున్నాం, మేము చూడలేకపోతున్నాం. మేము చూడలేకపోవడమే కాదు, నువ్వు కూడా చూస్తున్నావు. నిజమే కదా, పసికొందుని రేప్ చేసేస్తున్నప్పుడు, లేదా క్షమించండి మానభంగం జరిగేస్తున్నప్పుడు ఏడు దేవుడు? సామాజిక స్పృహలో మాట్లాడతారండి చాలామంది. ఏది మన దగ్గర సమాధానం ఏది? వాళ్ళకి ఏదో ఆన్సర్ చేయడానికి, మిమ్మల్ని ఏదో రేపడానికి నేను చెప్పట్లా. నా హృదయంలో ఉన్న ఒకనాటి ప్రశ్నలు, నా హృదయంలో ఒక రోజు నాకు అందని ప్రశ్నలు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో మనసులో బైబిల్ బట్టి తిరుగుతున్నా మన మధ్యలో మనలో దోబూచులాడుతున్న ప్రశ్నలు, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఏవా చూస్తున్నావా? ఆడపిల్లలను పాడు చేస్తుంటే చూస్తున్నావా దేవుడా? బలత్కారం జరుగుతుంటే చూస్తున్నావా దేవుడా? ఉన్నావయ్యా అసలు నువ్వు? నేను నమ్ముకున్నావయ్యా. మేమేం చెప్పుకుంటున్నాం తెలుసు? ఇరుగు పొరుగు దేశాల వారికి మేమేమైనా మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఇరుగు పొరుగు దేశాల వారికి మేమేం చెప్పుకుంటున్నాం తెలుసా? మై లాట్, ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్. మా అడ్వర్టైజ్మెంట్ అది. మేము దీవింపబడిన వారు, మేము ప్రతిష్ఠింపబడిన వారు, మేము ఏర్పాటు చేయబడిన వారు, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా. మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు కదూ. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఈరోజు క్రైస్తవులు. చర్చి ఎంత చిందరవదర అయిపోతున్నప్పుడు ఏమైపోయావు దేవుడా? తలలు నరుగుతారు తెలుసా? తలలు క్రైస్తవులు. మనకి ఫ్రీడమ్ రాష్ట్రంలో ఉన్నాం మన క్రైస్తవం గురించి ఏం తెలియట్లేదు. కానీ అటు నార్త్కి కానీ, అటు అరబ్ కంట్రీస్ కానీ, అటు ఇస్లాం కంట్రీ ఒక మా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. దాని పేరు ఇస్లాం కంట్రీ అంటేనే అది ఎక్కువ భూకంపాలు వస్తాయి. నాకన్నా గొప్పలు మీరు. ఎక్కువ భూకంపాలు వచ్చే దేశం ఏది? జీకే పెట్టేది, జనరల్ జీకే, స్టాండింగ్ జీకే. నేను మర్చిపోయింది, చాలా 5-6 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీకు గుర్తుండాలి. ఇండోనేషియా ఐమ్ రైట్? ఇండోనేషియా ముస్లిం కంట్రీ. అక్కడ కూడా ఎంతో క్రైస్తవులు అని చెప్పుకుంటే దాడి మామూలుగా ఉండదు. కానీ ఈరోజు మనకు తెలియట్లా. ఈరోజు నేను ఎన్నో అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ గ్రంథమును బట్టి ప్రవక్త ద్వారా ఈరోజు ముఖాముఖిగా మనం అందరం మాట్లాడుకుందాం. నెక్స్ట్ 3వ వచనం, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధను నువ్వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలత్కారము అగబడుచున్నది, జగడము, కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన. క్వశ్చన్ వచ్చేసిందని చూడండి. ఏంటంట? 4వ వచనం, అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమైన. సొసైటీని చూసి ఏం చూసాడట? ధర్మశాస్త్రం చూసాడట. ధర్మశాస్త్రం అంటున్న అన్యాయం జరుగుతున్న వానికి నేను ప్రతిదండనం చేస్తానంటుందట. బాగానే ఉంది, నీ జీవో తండ్రి, నీ కమెంట్స్ బాగున్నాయి, నీ ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైనది ఉంది. అసలు నీ రాజ్యాంగం ముందు ఏ రాజ్యాంగము తొలతోగదు. కానీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రభువా,
బహుశా ఇప్పుడున్న ట్రెండ్కి ఈ ధర్మశాస్త్రం సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు, కుదరదేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు మనం కూడా చూడండి, ఈరోజు బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సరిపోదేమో అనిపిస్తుంది. అది కొంతమంది పాస్టర్ గారులు కూడా ఏమని మాట్లాడుకుంటారు తెలుసా, బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ ప్రాక్టికల్గా కుదురుతాయా అంటాం మనం. బైబిల్ ఎన్నో ఉంటాయండి, అవన్నీ ఉన్నట్టుగా మనం తీసుకుంటే జరగదండి. ఈ రోజుల్లో పని అవ్వాలంటే, బాగానండి, ఈ రోజుల్లో పని అవ్వాలంటే మరి అలా ఉండాలి. ఈ రోజుల్లో ఏదైనా పని అవ్వాలంటే మనం కూడా అలా ఉంటే కానీ అవ్వదు. నువ్వు బొత్తిగా బైబిల్లోనే ఉన్నట్టు ఉండాలనుకుంటే నువ్వు బతకలేవు, నీ వల్ల అవ్వదు. ఎవరు చెప్తున్న ఆన్సర్ తెలిసింది? బోధకులు. ఎవరు మాట్లాడుతున్న మాట తెలుసా? సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు. మనం కూడా మరి అంత అలా ఉండకూడదురా, కొంచెం చూసి చూడనట్టు కలిసిపోవాలి కొన్ని విషయాల్లో. ఆ చిన్న చిన్న అబద్ధాలు పెద్ద నేరాలేం కాదు. అరే పర్లేదురా, కొంచెం పని అవ్వడానికి మంచి పనికే కదా పని చేస్తున్నాం, తప్పేం కాదు. మరీ బైబిల్ ఉన్నట్టుగా ఉండిపోతారంటే ఎట్టా కుదురుద్దురా అంటారు. అందుకే మనం ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటో తెలుసా, ఆ ట్రెండ్కి బైబిల్ సెట్ అవుద్దేమో కానీ ఈ ట్రెండ్కి బైబిల్ సెట్ అవుతుంది. చూసారా, ఆ రోజు ప్రవక్త కూడా అది అనిపించిందట, నీ ధర్మశాస్త్రం సొసైటీకి ఈరోజు సరిపోయలేదు ప్రభువా. అర్థకం అనిపిస్తుంది నాకు, అర్థం లేనిది అనిపిస్తుంది నాకు, ఫలం లేనిది అనిపిస్తుంది నాకు. నీ వ్యాఖ్యలు గంభీరంగా ఉన్నా ఈరోజు పాటించడానికి ఎవరు ముందడుగులో లేరు ప్రభువా. కిందకి, న్యాయము ఎన్నడూ జరగకుండా భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది, అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడు. చూడండి ఇంకేమన్నాడు ప్రవక్త, ఏమన్నాడు? న్యాయము ఎన్నడూ జరగకుండుట మానిపోయిన, న్యాయము ఎప్పుడు జరగదని నాకు అర్థమైపోయింది. ఈరోజు జనరల్ థింగ్స్లో నేను అడుగుతున్నాను, మనం చాలా నేరో ఆన్సర్ ఇవ్వచ్చు. ఏంటి చెప్పనా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుద్ది తెలుసు అందరికీ. ఏం జరుగుద్ది? ఏం జరగదు. న్యాయం జరుగుద్దా? జరగదు. కోర్టుకి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ వల్ల ఏమి జరుగుద్ది? గవర్నమెంట్ మంచి జీవోలు ఎట్టినా గవర్నమెంట్ అధికారులు లేదా ఉద్యోగస్తులు మాత్రం న్యాయము జరగనివ్వరు. నాకు అర్థమైపోయింది ప్రభువా, న్యాయము సమాజంలో ఇంకెప్పటికీ జరగదు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, కోర్టులో న్యాయం జరగదు, హాస్పిటల్లో న్యాయం ఉండదు. ఎక్కడికి పోయినా సొసైటీలో ఒక సామాన్యమైన మానవునికి న్యాయము జరగదు, ఎన్నటికీ జరగదు. అందుకే నేను అంటాను, నీ ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది. ఇది ప్రవక్త వేసిన ఫస్ట్ క్వశ్చన్. డిఫరెంట్ ఆన్సర్ ఇస్తాడు దేవుడు ఇక్కడ, విచిత్రమైన సమాధానం చెబుతాడు దేవుడు. బహుశా అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, జాగ్రత్తగా విన్నట్టు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములలో ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. బాగా వినండి, సొసైటీ ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు పిల్లలు అందరికీ అర్థమైంది ఏంటంటే సమాజంలో మనం అనుకున్నది జరగదు. అది ఒక స్లోగన్ వచ్చిందట ఇంగ్లీష్లో, దిస్ ఈజ్ ద కస్టమ్ ఆఫ్ ది సొసైటీ. ఇది ఆచారం, ఇది సమాజ ఆచారం. అన్యాయం చేయడం ఆచారం, నీతికి నిలబడకపోవడం ఆచారం, మనకు నచ్చినట్టుగా బతికేయడం ఆచారం. దేవుడు అనే సౌండ్ కేవలం చర్చిల్లోనే వినడం ఆచారం. దేవుడు అనే భయం ప్రజల మధ్య నటించడం ఆచారం. కష్టం అంతే, సొసైటీ అంతే అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, హబక్కూక్ నువ్వు ఆన్సర్ ఇస్తాను వినవయ్యా అన్నాడు. అది 5వ వచనం. అన్యజనుల్లో జరుగుచున్నది చూడు, ఆలోచించు, కేవలం వండర్ అయిపో.
ఇదేం ఆన్సర్ అనుకుంటారు మీరు? అదే ఆన్సర్. నేను అంటాను బైబిల్ అంత ఈజీగా అర్థం అవుతుంది. మరి ఎవరికి అర్థమవుతుంది బైబిల్ అంటే? దాని మీద పిచ్చి పెంచుకున్నోడికి అర్థమవుతుంది. పిచ్చిగా చదవాలి బైబిల్ని. క్రైస్తవంలో ఒక స్లోగన్ ఉంది, ఏ భక్తుడు చెప్పాడు నాకు తెలియదు కానీ హృదయాన్ని ఒక్కసారి కుదిపే స్లోగన్ అది. ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు నీ పక్కనే ఉంటాడట. ఇది రైట్. నువ్వు ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు నీలో నడుస్తాడు, పనిచేస్తాడు. ఈ బైబిల్ నాకు అర్థం కావాలంటే నేను దీంతో చాలా ఫైట్ చేయాలి. ఇది నాకే రాశాడు దేవుడు, నాకే రాశాడు, నా కొరకే రాశాడు, నాతో మాట్లాడడానికే రాశాడు. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయాయి. దేవా, ఈ సొసైటీ మధ్య నేను ఎలా అయ్యా బతికేది? నీ భక్తునిగా నేను ఎట్లా అయ్యా జీవించేదంటే అబక్కుక్క నా రోజు అన్నాడు. ఈరోజు అంటే మిస్టర్ జేమ్స్ ఒకసారి ఆలోచించు. నీ ఇరుగు పొరుగు దేశాల మధ్య, నీ పొరుగు వారి మధ్య ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. విస్మయం ముందు ఎందుకు కిందికి. మీ దినములలో నేనొక కార్యము జరిగితున్నా, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలుపునను, మీరు అతను నమ్మలేరు. ఎందుకంటే ఆన్సర్ అలాంటిది. అరే దేవుడిచ్చే ఆన్సర్ ఇదిరా అని చెప్పినానట, నమ్మలేమట, ఎక్కదట, అర్థం కాదట. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దేవంటే 6 ఆలకించుడి, తమది కాని ఉనికి ఆక్రమించవలెనని భూ దిగంతముల వరకు సంచరించు, ఉద్రేకము గల కూర్లకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే ఏం అనుసరిస్తున్నారు చూడండి. అర్థమవుతుంది ఏమన్నా? అదే అర్థం కాదు. మరి దేవుడి మాటలు అంత ఈజీగా అర్థం అవ్వు. దేవుడు మన ఆలోచనలా ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడు. ఇప్పుడు నేను మరలా వెనక్కి వస్తున్నా, ఒకసారి మిమ్మల్ని రేపుతున్నాను. ఇప్పటివరకు మనం రేపుకున్న క్వశ్చన్స్ ఏంటి? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు దేవా నువ్వు ఎందుకు పట్టించుకోవయ్యా అన్నది ఇప్పటివరకు మన క్వశ్చన్. అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఇంత పెద్ద ప్రశ్నకి ఇప్పుడు దేవుడిని ఆన్సర్ అడుగుతున్నావు. ఏదయ్యా, ఏది న్యాయమేది నువ్వు ఉంటే అని అడిగితే ఇప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఇంతకీ ప్రశ్న ఎందుకు అబక్కుకు వస్తుందంటే అబక్కుకు యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అబక్కుకు కాలంలోనట వారి దేశాన్ని పాలిస్తున్న అన్యరాజులు ఉన్నారట. అన్యరాజులు ఏం చేస్తున్నారయ్యా అంటే, బాగునండి, మేమేమో సమాజంలో నీ ప్రజలని చెప్పుకున్నాం, మేమేమో సమాజంలో సున్నతి జనాంగం అని చెప్పుకున్నాం, మేము ఇశ్రాయేలీలం, అందులోని యూదులం అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మేము ఏం చేస్తున్నాం? పరాయి అన్యరాజుకి ఊడుగం చేస్తున్నాం. ఎంత బానిసలుగా మేము బతుకుతున్నప్పుడు, ఇంత అన్యాయం మాకు జరిగిపోతున్నప్పుడు మేము ఎన్ని హక్కులు కోల్పోతున్నాం తెలుసా? సివిల్ రైట్స్ కూడా మాకు లేవు. లిబర్టీ అన్న వాయిస్ ఎప్పుడో పోయింది మా దగ్గర నుంచి. నిజమే కదా, ఒకరి కింద ఉంటే ఏమవుద్ది? ఒకరి కింద మన పాలన కింద ఉంటే ఏమవుద్ది? నీకంటూ ఫ్రీడమ్ ఉండదు, నీకంటూ సివిల్ రూల్స్ ఉండవు, నీకంటూ ఫ్రీడమ్ వాయిస్ అనేది ఉండదు, ఏమీ ఉండదు. వాడు చెప్పిందే మనం చేయాలి. దాని ప్రజాప్రభుత్వం అంటారు, నియంత పాలన అంటారు. అలాంటి నియంత్రణ పాలనలో మేము ఉన్నప్పుడు దేవా ఏంటయ్యా ఇది? ఇలాంటి రాజులు మమ్మల్ని పాలిస్తున్నప్పుడు నీ ప్రజలుగా మమ్మల్ని ఎందుకు విమోచించి స్వేచ్ఛా జీవితాన్ని మాకు కూడా ఒక స్వతంత్ర దినం ప్రకటించుకునేలా మాకు ఇవ్వచ్చు కదా, మరలా ఐగుప్తిలో చేసినట్టుగా అని అడిగితే దేవుడు అంటున్నాడు, నీకు విషయం చెప్పిన అబక్కుకు అన్నాడు సీరియస్గా. చెప్పండి దేవుడు అంటే, ఆలకించు జాగ్రత్తగా. తమవి కాని ఉనికి పొట్లను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించు, ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇదేం ఆన్సర్? మీకు అర్థమవుతుందా? అయ్యో మమ్మల్ని ఒకడు తొక్కేస్తున్నాడు అయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తే
వాడికన్నా 100 రెట్లు నొక్కేసుకొని తీసుకొస్తున్నాను కంగారు పడకన్నాడు. ఇదేం ఆన్సరు? మీకు అర్థమవుతుంది? బైబిల్ విశ్వాసులు అర్థం కాకపోతే అదే ఇంక మీ దగ్గర ఉండాలి ఆన్సర్. అడుగుతున్నాడు ప్రవక్త ఏమని, అయ్యో మమ్మల్ని ఒకరు తొక్కుతున్నాడయ్యా, ఈ రాజరికపు పాలన నుంచి మమ్మల్ని విడిపించవయ్యా, మాకు ఆన్సర్ చేయి, మా ప్రార్థనలు విను, మాకు జవాబు దయచే, ఈ రాజుల పాలనలో ఊడుగు మేము చేయలేకపోతున్నాం, మాకు ఫ్రీడమ్ కావాలని ఫ్రీడమ్ వాయిస్ని ప్రేయర్లో వినిపిస్తుంటే ఆ భక్తుడికి దేవుడిస్తున్నది ఏంటో తెలుసా? నీకు విషయం గుర్తుపెట్టుకో, వీడికన్నా క్రూరుడిని ఒకటి రప్పిస్తున్నాను నీ మీద కన్నాడు. ఇదేం ఆన్సర్? తమవి కాని ఉనికి పొట్లను ఉద్రేకం గల క్రూరులను నేనే పంపిస్తున్నాను. ఆల్రెడీ ఉన్నవాడిని నేనే పంపించాను, నెక్స్ట్ రాబోతున్నవాడిని కూడా నేనే పంపిస్తా. కల్దీలు అనగానే బాబిలోనియన్స్. నేనే పంపిస్తా. తమది కాని ఉనికి పొట్లంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మా ఊర్రా చూసుకుందాం అంటే వచ్చేస్తాడట. ఉనికి పొట్లు అంటే ఏంటి? భారీ డైలాగులు కొడతాం కదా, రేయ్ ఎక్కడ కదరా, మరి ఎక్కడ? మా ఈదికి రా, మా ఊర్రా అంట. వచ్చేస్తాడట. వచ్చి ఏం చేస్తాడు? చితక్కొట్టి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, మన ఇల్లంతా దోసుకెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, నిన్ను కూడా సర్వెంట్గా తీసుకెళ్ళిపోతాడట. అలాంటి పంపిస్తున్నాను ఆ కుక్క అన్నాడు. ఇదేం ఆన్సర్ అయ్యా? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే నాకు పిచ్చి వచ్చేస్తుంది. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరైపోయిన ఆ దేశం ఎంత అన్యాయం జరుగుతుందని ఒక విశ్వాసిగా నేను నా కుటుంబం కన్నా నా జీవితం కన్నా ఇంత బాధ నాకు అనిపిస్తుంటే మరలా ఇంత క్రూరులను నువ్వు పంపిస్తావా? గ్రిప్ ఉన్న ఏరియాస్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ కొట్టుబాడేస్తాడట వాడొచ్చి. ఏ ప్రభు అంటే వాడు నేనే పంపుతున్నాను అంటున్నాడట. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, తోడేళ్ల కంటే నవి సురుకైనవి. ఏం చెప్తున్నాడు చూడండి. మాకు ఏదో ఒక సమాధానం కావాలి అంటే మీకు సమాధానమే అది. ఏంటో సమాధానం? కల్దీలు వస్తారు అన్నాడు. ఇది సమాధానమా? బ్రిటిష్ వారు వచ్చారు. అది భారతదేశానికి ఆన్సర్ తెలుసా? కొంచెం అన్నీ చెప్పకూడదు కానీ వస్తారు. ఏంటి ప్రభు ఇది నాకేం అర్థం అవ్వట్లేదంటే అంతే మరి. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మన దేశం కరెక్ట్గా 1940 ఆ శీర్షికలో కొనసాగుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ కావాలని చాలా గొప్పగా మనం ఫ్రీడమ్ వాయిస్ వినిపించారు మన పితరులు, మన పెద్దలు. నిజంగా బ్రిటిష్ వారు స్వతంత్రం ఇవ్వలేదు అని అంటాం కానీ నిజమే, అది ఒక కోణం. కానీ వాళ్ళ వాయిస్కి ఫ్రీడమ్ ఇచ్చారు తెలుసా? ఎవరి స్వేచ్ఛాభావాన్ని వాళ్ళు ప్రకటన చేసుకోవచ్చు. ఎట్లా అంటే క్విట్ ఇండియా, ఇంకా గో సైమన్, ఇంకా ఉప్పు సత్యాగ్రహం, ఇంకా ఇలా రకరకాల స్లోగన్స్ అన్ని ఇవ్వడమే కాదు, మన జాతి పిత దేశమంతా తిరిగి ఒక ఉద్యమాన్ని లేపేంత అవకాశాన్ని, అనుకూలతను, వాయిస్ని వినిపించుకునే అట్మాస్ఫియర్ ఇచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు కొంచెం విధంగా బాగానే చూశారు. అవునా? ఇలాంటి టైంలో బాగానండి, ఇలాంటి టైంలో ఫ్రీడమ్ కావాలని బ్రిటిష్ వారిని అడగడానికి ఉద్యమాలు లెగుస్తుంటే కరెక్ట్గా అదే టైంలో వరల్డ్ వార్ వచ్చింది. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్ట్గా అదే టైంలో ప్రపంచ యుద్ధాలు ఊపందుకున్నాయి. మరలా 1947 రెండో ప్రపంచ యుద్ధం అనుకుంటా. రెండో ప్రపంచ హిట్లర్ రియల్ హీరోగా ఉండేవాడు అప్పట్లో. ఈ పక్క భారతదేశానికి బ్రిటిష్ చేత స్వతంత్రం లేక పోట్లాడుతుంటే మరో పక్క జరుగుతున్నది ఏంటో తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో మనం చేయవలసింది ఏంటి? ఆ టైంలో హిట్లర్ కూడా అనుకున్నాడట ఇండియాకు లుక్ వేసి వద్దాం అనుకున్నాడట. రాలేదు కానీ దేవుని కృప, లేదా మన రంగు మారిపోయింది తెలుసా? నిజం. ఇండియన్స్ ఇలా ఉంటారా అని చదువుకుందాం. ఆడ వద్దాం అనుకున్నాడట. ఆ టైంలో రాకుండా ఉండడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి అతివాదులు హిట్లర్తో కొంచెం టైఅప్ అంటే ఏమన్నారంటే కొంచెం సంఘీభావాన్ని తెలియజేశారు అన్నమాట.
స్నేహపూర్వమైన వాతావరణం తెలియజేసేసరికి వాడు కొంచెం ఆలోచన మార్చుకున్నాడు. ఒకవేళ వస్తే ఇప్పుడు బాగా వినండి, బ్రిటిషోడు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఉప్పు సత్యాగ్రహం అన్నా ఏమనలా. పాయింట్ అర్థమవుతుందో లేదు. గో సైమన్, క్విట్ ఇండియా, అది ఇది అన్న బ్రిటిషుడు ఏమనలా. అది హిట్లర్ ఉన్నాడు అనుకోండి, గో సైమన్ అంటే కోసేయండి అంటాడు. నో వాయిస్. మాట లేచిందా గొంతు మీద అడుగు వేసి దొక్కేస్తాడు. ఆ టైంలో ఇండియా చేసింది ఏంటంటే, ఏలా ఎవరినైతే మనం వ్యతిరేకిస్తున్నాం ఆ బ్రిటిష్కి సపోర్ట్ చేసి మరలా నడండి వాళ్ళని ఎదుర్కొందాం అన్న. మీకు ఇప్పుడు ఈ గ్రంథం అర్థం అవ్వాలి. అర్థమవుతుందా నా మాట్లాడతాం? ఇప్పటికే అర్థం అంచనా వేయాలి. అయ్యో కల్దీలు ఇప్పటికేమో బానిస బతుకులు చేసేసారయ్య అంటే, కంగారు పడుకుని కూడా వస్తున్నాడు హిట్లర్ అన్నాడట. ఏ అంటే వెయిట్ అండ్ సీ. మాకేం అర్థం అవ్వట్లేదయ్యా అంటే, అర్థమవుతుంది కంగారు పడుకో అన్నాడట. ఆ రోజు ఎలా అయితే భగవానుడు ఆ రోజు ఎలా అయితే జరిగిందో మన భారతదేశపు చరిత్ర ప్రవక్త గ్రంథంలో కూడా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. కిందికి. వారి రౌతులు 12 నుంచి చూద్దాం. 12 నుండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదిగా ఉన్నది కదా. బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటలను నువ్వు చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరకున్నావు? కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. ప్రభువా మా దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావట్నో బానే ఉంది. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ప్రవక్త ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. నువ్వేం చేస్తున్నావు అంటే, ప్రభువా కల్దీలు ఏపట మాకేం చెప్తావట, బుద్ధి చెప్తాను అంటున్నావు. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పెద్ద దుర్మార్గులు, క్రూరులు. యూతులు వాళ్ళకంత దుర్మార్గులు కాదు ప్రభువా. నాకు అర్థమవుతుందా? మరలా ఒకసారి చూడండి. అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. 13 వచనం. నీ కనుదృష్టికి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించేవారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటులను నువ్వు చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చూడండి వాటినాడు. ఒక యుధముగా యూదుల్ని చూస్తే బాగా వినాలి ఇక్కడే. ఒక యుధముగా యూదుల్ని, ఇశ్రాయేలుని చూస్తే కల్దీల కన్నా మంచివారు. అవునా? కల్దీల కన్నా చాలా మంచివారు. అలాంటి నీతిమంతుల మీదనే పగ తీర్చుకోవడానికి, వాళ్ళని అనగదొక్కడానికి నువ్వెవరిని రేపుతున్నట్టున్నావు? కూర్లైన దుష్టులైన వారిని రేపుతున్నట్టున్నావు. ఇదేంటి? నీతిమంతుల్ని అనీతిమంతులు రావడం ఏంటి అని నాకు అర్థమవుతుంది ప్రభువా. చివరికి మేము ఎలాంటి వారు అంటే పురుగులు లాంటి అని అర్థమైంది మీలాంటి దృష్టిలో. అంటే జనరల్గా మాట్లాడుతున్నాడు అనమాట. మేము పురుగులు, చేపలు. ఎవడో వస్తాడు, గేలం వేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు కింద. ఇందాక తల్లి ఎత్తుకున్న సందర్భం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, మేము గోడ మీద బాగా పురుగులు. ఆ పురుగులు ఎవడో వస్తాడు, ఏటి ఎలా బాగుతున్నావు అని ఒక దెబ్బ కూడా చచ్చిపోతాం. మా లైఫ్కి డెఫినేషన్ లేదు. ఎవడో వస్తాడు, ఎరేస్తాడు, ఎరేసి లాక్కుంటాడు, నచ్చితే తీసుకెళ్తాడు, ఫ్రై చేసుకుంటాడు, లేదా పులిసెట్ వేసుకుంటాడు. అంటే మాకంటూ డెఫినేషన్ ఏం లేదు ప్రభువా. ఇంతే. నువ్వు చెబుతున్నది ఎలా ఉందంటే మేము పురుగులు, నువ్వు చెబుతున్నది ఎలా ఉందంటే మేము చేపలు. అంటే ఒక పనికిరాని జీవులు మేము. అంటే అనీతి, ఆ దుర్మార్గుల కన్నా, అనీతిమంతుల కన్నా మేమంత నీతి లేనివారమా?
అదే అడుగుతున్నాడు చూడండి. ఇంకా అది కింద చదివితే అర్థమవుతుంది, చాలా మంది చదువుతారు ఈ సందర్భాన్ని. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, నువ్వు దృష్టింపచాలవు కదా. కపటులను నువ్వు చూసి నాశనము చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి. వాడి గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు వగ్గి వాడు తన వలతో తన వలలో నుండి సంతోషపడి గంతులు వేయును. కావున అని చెబుతూ పదవుతున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన ఎప్పటికీ మానకుండా వాడు జనుములను అతము చేయుచుండవలన మేము పురుగులమా, పనికిరాని చేపలమా? మా జీవితాల కంటే ఒక అర్థం, మాకంటే ఒక స్వతంత్రం ఏమీ లేదా ప్రభువా? ఎవడో వస్తాడటో బలవంతుడు, వాడి గేలా వేస్తాడటనో, లాగేస్తాడటనో, మమ్మల్ని వాడుకుంటాడటనో. అంటే మేము చేతగాని వారిలో అలా ఉండిపోవడం అని. ఇదేనా మా భక్తి అంటే? ఈ మధ్యకాలంలో కొంతమంది నవతరం సేవకులు ఏమంటున్నారంటే, ఇలా మనం చూస్తూ ఊరుకుంటూ ఒకరోజు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తారండి. మరి ఏం చేయాలి? మనం కూడా ఫైట్ చేయాలి అంటున్నారు. నిజమేనా? ఇది బైబిల్ ప్రకారం వాస్తవమేనా? బైబిల్ ప్రకారం ఈరోజు కొత్త జీవోలు చేస్తానంటున్నారు అక్కడ పార్లమెంట్లో. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ నాయకులను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. మనవారు ఏమైనా స్వాగతం చేస్తున్నారంటే, మనం ఉద్యమంలో లేవాలి, మనం కూడా ఫ్రీడమ్ కొరకు ఫైట్ చేయాలి, మనం ఈ భూమిలో పుట్టిన వారమే, మనం ఈ దేశ క్రైస్తవులమే అని ఇండైరెక్ట్గా పేర్లు కూడా పెట్టుకుంటున్నాం. మేము ఐందవులమే ఇలా చెప్పుకుంటూ కలుపుకుంటూ ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మేం కూడా ఫైట్ చేయాలి. ఇలా చూస్తూ ఉంటే ఒక రోజు కొండం బ్రదర్ మనం అందరం. అందుకే మనం ఏం చేయాలంటే ఫైట్ చేయాలి. ఇలాంటి ప్రశ్న రోజు అబక్కుకు వస్తే నువ్వేం చేయలేకు, సైలెంట్గా ఉండాను. మరి మేమేం చేయలేరు అంటే, ఏం చేయకు, ఇంకొకడు వస్తాడు, నేను చితక్కొట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ చూస్తూ ఉండు అన్నాడు. మరలా మోడీయే వస్తాడా? మోడీయే వస్తాడు. ఆ తర్వాత అంతకన్నా భయంకరుడు వస్తాడు. ఏ ప్రభు అంటే అదంతే మరి అంటాడట. మీకు అర్థమవుతుందా? జగన్ వచ్చారని ఫీల్ అవ్వకండి, ఎప్పుడు జగన్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ క్రిస్టియానిటీ ఏంటో తెలిసిపోవాలంటే అనుకూలంగా ఉన్న పాలకులు ఉండకూడదు. మనం తొక్కేసేవారు ఉన్నప్పుడే క్రిస్టియన్ ఫ్రీడమ్ ఏంటో అర్థం అవుతుంది. మీకు అర్థం కావాలంటే కొన్ని ఆన్సర్స్ ఇస్తా. ఏ ఇస్లాం దేశాల్లో అయితే క్రైస్తవ్యం ఉండకూడదని అంటున్నారో ఆ ఇస్లాం దేశాల్లో ఇప్పుడు క్వాలిటీ క్రిస్టియానిటీ ఉంది తెలుసా? ఏ కమ్యూనిస్ట్ దేశాలు అయితే ఉన్నాయో, చైనా క్రైస్తవ్యాన్ని ఉక్కిరి చేస్తున్నారు. కానీ చరిత్రకారులు ఏమంటున్నారు తెలుసా? ఇదే కొనసాగింపు, ఇదే ఒత్తిడి ఒక 50 సంవత్సరాలు కనుక నడిస్తే చైనా అట ఏమైపోద్దట? క్రైస్తవ దేశం అయిపోద్దట. మీకు అర్థం అవ్వట్లేదు ఆన్సర్, నాకు అర్థమవుతుంది. ఒత్తిడి చేసే కొలది ఏమవుద్దట? విశ్వాసం పెరిగిపోద్దట. హబక్కూకిస్తున్న ఆన్సర్ చూడండి. ఏంటి ప్రభువా మాకు ఇంత అన్యాయం జరుగుతుందంటే, ఇంకా కుమ్మేసేవాడు వస్తాడు కంగారు పడకట్టినట్టు. అంటే నాకు క్వాలిటీ మినిస్ట్రీ కావాలి. అర్థమవుతుంది యంగ్స్టర్స్? మీకు అర్థమైతేనే సొసైటీ బాగుంటుంది, మీకు అర్థమైతేనే రేపు క్రిస్టియన్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి, మనకే అర్థం అవ్వాలి. బైబిల్లో మనకు తెలిస్తేనే రేపొద్దున సంఘానికి ఒక మంచి స్టాండింగ్ ఇవ్వగలం. ఇప్పటికే దొంగలు, మానవతావాదులు, కనీసం బైబిల్లో ఉన్న నీతిని కూడా అర్థం చేసుకోలేని వారు రకరకాల గొడవలకు పెద్దపీటలు వేస్తున్నారు. నన్ను అడిగితే వీళ్ళకేం తెలీదు. ఇలా పళ్ళు బిగించి దేవా చచ్చిపోయేలా ఉన్నానయ్య అంటే దేవుడు అంటాడట, కానీ మరి అంటాడట. అర్థమవుతుందా నీకు? ఇది అన్యాయం, అక్రమం, కత్తి పెట్టడం ఏంటని అడగకూడదట. అపోస్తులు ఎందుకు బలైపోయారు అనుకుంటున్నారు? యాకోబుని చంపేస్తుంటే పేతురు ఇది అన్యాయం, మనం కూడా ఒక యూనిటీ ఉండాలి, లేవండి నజరేతు నుంచి మనం కూడా ఒక విప్లవం లేపాలి అనలేదట.
నెక్స్ట్ నేనేనా అని రెడీ అయిపోయాడట. పౌలు గారిని తల నరికేస్తుంటే చూడండి, క్రైస్తవం వెనకడుగు లేదట. అదంతే. ఆ సాంగ్ మీరు చూడాలి. ఈరోజు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు అన్యాయమైన, విశ్వాసాలు ఎప్పుడు ఫ్రీడమ్ లేదంటే ఎప్పుడు ఇలానే జరుగుద్ది. మిమ్మల్ని వేరలు వేసినట్లుగా, చేపలు ఎత్తుకెళ్ళిపోయినట్లుగా, ఇంకా మీకు పురుగుల్ని వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకునేవారు వస్తారు. నాకు అర్థం అవట్లేదు ప్రభువా అన్నట్టు. మరలా 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. 3 అధ్యాయాలు ఉంటుంది. అది అధ్యాయాలన్నీ చెప్పును గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన మాటలు. మీరు కంగారు అయిపోకండి. మరలా స్వతంత్రం వచ్చేలా ఉందనుకోకండి. బాగా వినండి. 2వ అధ్యాయం మొదటి వచ్చుండండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాద విషయమై ఏమి చెప్పుదునో చూచుటకై నాకు కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందుననుకొనగా యెహోవా ఎలాగూ సెలవిచ్చును. ఏమంటున్నాడట? తనకెంతో ఆతృత ఉందట. క్వశ్చన్ అడిగేసాడట. ఏమని? మొదటి క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఇది ఇంత అన్యాయం, దేశంలో బలత్కారం జరుగుతుంది, అన్యాయపు వ్యాపారం జరుగుతుంది, అన్యాయపు పాలన జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఏ విధముగా నీతి లేదు. నాకు అర్థమవుతుంది ధర్మశాస్త్రం జరుగుతుందన్న నమ్మకం అయిపోయింది. ఇది ఎప్పటికీ ఎలానే జరుగుద్ది అంటే నువ్వు ఇచ్చిన ఆన్సర్ ప్రభువా, నీతిమంతుల్ని తొక్కడానికి దుర్మార్గులు లేపుతానంటున్నావు. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎప్పుడు దుర్మార్గులను సపోర్ట్ చేయవు కదా, నువ్వెప్పుడు నీతిని సపోర్ట్ చేస్తావు, పాపాన్ని నీ కనుదృష్టితో చూడలేవు కదా. అలాంటిది అనీతిమంతులు దుర్మార్గులైన వారిని నువ్వు ఎలా వాడుకుంటావు? నీతిమంతుల్ని నువ్వు సరిచేయడానికి అనీతిమంతులు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు? నాకు అర్థం కావట్లేదని గోపురం ఎక్కి రెడీగా ఉండడట అడగడానికి. అది 2వ అధ్యాయం. ఎంత ఇంట్రెస్ట్ ఉండడం. నాకు ఆయన నిద్ర రావట్లేదు. ఎవరికి? మనకు నిద్ర వస్తుంది. ఎందుకు? మనకు అర్థం కాదు కనుక. సేమ్ మనం గెచ్చేమని మనం దగ్గర శిష్యులు అట్టోళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకో ప్రభువా, మాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు అన్నమాట. అరే కొంచెం మేల్కొని ఉన్నాడు రా అంటే, నైట్ డ్యూటీలు చేసాం ప్రభువా అంటామాట. చూసారు ఎంత దారుణం. అర్థమైన వాడికి నిద్ర రాదు, హృదయంలో నుంచి ఒక స్వరం వస్తుంది. అదే గ్రంథం. గోపురం దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఆయన కనబడుతుంటే మరలా యెహోవా ఆన్సర్ చేస్తున్నాడు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవా దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును. ఏంటంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఆన్సర్? మరలా డిఫరెన్స్ ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవా దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. పలక మీద అట ఏం రాయాలట? దేవుని మాటలు రాయాలట. పలక అంటే మన స్కూల్ కట్టుకెళ్ళే పలక కాదు. ఆ పలక మీద దేవుని మాటలు ఎన్ని సరిపోతాయి? సరిపోతాయి అంతే. అది తిరగైతే ఈ అయిపోద్ది అంతే. ఆ పలక కాదు అది. మరి ఏ పలక? అది ఎలా ఉండాలో తెలుసా? పరిగెడుతూ పరిగెడుతూ పరిగెత్తుడు పరిగెడుతూ బాగానండి అలా పరిగెడుతున్న అక్షరాలు అలా లుక్కే చదువుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. అంటే పలక ఎంత ఉండాలో చూడండి. మీకు అర్థం కావాలంటే 50% ఆఫర్. ఆటోలో సీరియస్గా వెళ్ళిపోతున్నా చాలా సీరియస్గా ఈజీగా చదివేయచ్చు. ఎందుకు? అంత పెద్ద అక్షరాలు ఉంటాయి. మీకు ఒకటి చెప్పిన అడ్వర్టైజ్మెంట్ టెర్మినాలజీ ఈ వచనాన్ని బట్టి పుట్టింది. కావాలంటే మీరు ఎస్టే తిరిగేసుకోండి. బోర్డులు పెడతారు, పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. చంద్రప్రదేశ్ ఆఫర్ వచ్చింది 50%, ఆషాఢం 50%. ఎంత పెద్ద బోర్డు పెట్టి, అంత పెద్ద బోర్డు ఎందుకంటే నేను బైక్ మీద పోయినా, ఆటో మీద పోయినా, ఒక కారు మీద పోయినా, బస్సు మీద పోయినా చూస్తే వెంటనే చదివేసేలా, గ్రహించేలా పెద్ద అక్షరాలతో కనిపించేలా పెడతారట. హబక్కూక్ నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? పరిగెడుతున్నవాడు కూడా అర్థమయ్యా నువ్వు పెద్ద బోర్డెట్, అది పలక. ఆ పెద్ద పలకను ఎవడో జనరల్గా చూసినా వెంటనే అర్థమైపోవాలి. ఏమని అర్థమైపోవాలంటే నేను చెప్పింది అర్థమైపోవాలంట. ఏం అర్థమైపోవాలి? మరల కోసం అడుగుతున్నాను. ఏం అర్థమైపోవాలి? ఏం రాయని ప్రభు అంటే నువ్వు చూసిందే రాయి అన్నాడు. ఏం చూశాను ప్రభు అంటే దర్శనం చూపించాను కదా, అదే రాయి అన్నాడు. ఏం దర్శనం చూపించే ప్రభు అంటే కల్దీలు వస్తారని రాయి అన్నాడు.
అంటే పరిగెడుతూ 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 చూస్తుండగానే కల్దీలు వస్తారా అన్నప్పుడు ఇంకేం పరిగెడతాడు? చదువుతున్నవాడి గ్రహించాలి. చాలా డెప్త్ లెసన్ అంటే మీకు అర్థమవుతుంది లేదా? అర్థం అవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను. ఎందుకంటే అర్థమైతే సొసైటీని చూసే విధానం మారుద్ది. దేవునితో మాట్లాడడం తెలుస్తుంది మనకి. దేవునితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి క్వశ్చన్స్ నేను రేట్ చేయాలి, అసలు క్వశ్చన్సే ఉండనే ఒక ఆధ్యాత్మిక జీవితం నాకు వస్తుంది. అందుకే ప్రార్థన పూర్వకంగా వినండి. చదువువాడు గ్రహించేలా పెద్ద అక్షరాలతో రాయవయ్యా. ఏమి రాయాలి ప్రభు అంటే, నేను చూపించిన దర్శనం రాయి, కల్దీయుడు వస్తాడని రాయి అన్నాడు. ఇంకా కిందకి మంచి మాట ఉంటుంది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరినది రాయాలట. ఏమని? అది ఖచ్చితంగా జరుగుద్ది. ఏది? కల్దీయుడు వస్తాడన్నది ఖచ్చితంగా జరుగుద్ది. ఆతృతంగా ఉన్నది. ఏది? ఆ పరిస్థితి రావడానికి చాలా ఉబుకుతూ ఉంది, త్వరగా వచ్చేయాలని. ఇదంతా పలక మీద రాయి. ఏమని రాయని ప్రభు అంటే, అది ఖచ్చితంగా వస్తుందని రాయి, రావడం పక్కా అని రాయి. సినిమా తెలుగు డైలాగ్ వస్తుంది, మామూలుగా రాదు, చాలా సీరియస్గా వస్తుంది. కానీ విషయం ఏంటో చెప్పినా, అది మీరు అనుకున్నప్పుడు రాదు, నేను నిర్ణయించినప్పుడు వస్తుంది. ఇది రాయ్ అన్న. అప్పుడు దేవుడు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. బాగా వినండి. ఏం కనిపెట్టాలట? మరలా మోడీ రావాలని కనిపెట్టాలట. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, దేవుడిని చూసే విధానం మారిపోద్ది. మరలా ఎట్లారే కావాలా, మరలా నాకు వాళ్ళే నా తొక్కేసిన వారు వాళ్ళే రావాలట. ఎందుకు ప్రభు అంటే, అలా రావడంలో నీకు ఒకటి వస్తుంది ఏంటి చెప్పిన? నిరీక్షణ అన్నాడు. ఏంటది? నిరీక్షణ. కనిపెట్టుట అంటే ఏంటి? నిరీక్షణ వస్తుంది. దేని కొరకు నిరీక్షణ? దేవుడు ఏదో చెయ్యబోతున్నాడన్న నిరీక్షణ వస్తుంది. ఇప్పుడు కొన్ని జనరల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్. దేవుడు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అనుకోండి. నా చుట్టూ చాలా ముడిపడి ఉంటాయి, నేను చాలా వాటికి ఆన్సర్ చేయాలి. నాకు ఆన్సర్ రావాలి అంటే నాతో నా ఫ్యామిలీ ముడిపడి ఉంది. నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా శత్రువులు ఉన్నారు, నా చుట్టూ నా ఊరుంది. ఇదే కాదు, నా దేశం కూడా ఉంది, ఆ దేశంలో నా రాష్ట్రం ఉంది. దేవుడు ఒక వ్యక్తికి ఆన్సర్ చేయాలి అంటే ముందు ఎన్నిటికి ఆన్సర్ చేయాలి? ఎన్నిటికి ఆన్సర్ చేయాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, దేవా ఒకడి వల్ల నేను బాధపడుతున్నానయ్యా అంటే ఫస్ట్ నీకు ఆన్సర్ రావాలి అంటే ముందు వాడికి సమాధానం ఇవ్వడం దేవుడు మొదలెట్టాలి. ఈ టైంలో ఏమవుతాయి అంటే టైం పట్టుద్ది. మీకు అర్థమవుతుందా? ఒకడు నా వల్ల నాకు చాలా శత్రువుగా ఉన్నాడు ప్రభా, ఒకటి వల్ల నేను అనుభవించలేకపోతున్నాను, నాకు ఏంటి ఈ పొత్తు, ఏంటి బాధ అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆన్సర్ చేయాలి అంటే ముందు వాడి లైఫ్ కొరకు నేను సీరియస్గా ఆలోచించాలి. ఎవడి కొరకు? నీ ఎనిమి. ముందు వాడిని మార్చాలి. వాడిని మారిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. వాడు మారాలి అంటే టైం పట్టుద్ది. ఈ టైం ఎప్పుడు పట్టుద్ది నీకు తెలీదు, నాకు తెలుసు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, కనిపెట్టు. అర్థమవుతుందా? ఏంటి ప్రభు ఏం సమాధానం ఇవ్వట్లేదు, 1వ తారీఖు కల్లా పిల్లలకి పీజీలు అనుకున్నావు, నువ్వు ఏంటి అసలు ఆన్సర్ ఇవ్వట్లేదంటే మనం ఎల్కేజీ. ఇంకా బైబిల్ దగ్గర మనకి స్టాండింగ్ రావట్లేదు. చూడండి ప్రభా, నేను కోరుకున్నది ఏంటి ప్రభా? సంఘం బాగుండాలనే కదా కోరుకుంటున్నాను, సార్వత్రిక సంఘం ఆరోగ్యంగా ఉండాలనే కదా కోరుకుంటున్నాను. ఈ విరోధ అన్ని జనాంగం ఏంటి ప్రభా మీదకు లేస్తున్నావు, పట్టించుకోవట్లేదంటే పట్టించుకుంటున్నాను. నిర్ణయకాలంలో జరుగుద్ది, నువ్వేం చేస్తావు అంటే నిరీక్షణ కలిగి ఉండి అన్నాడు. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. కింద ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడి విశ్వాసము వలన బ్రతుకును. ఎంత గొప్ప మాట చూడండి. అదేనండి ఈ గ్రంథానికి మొత్తం కీవర్డ్. అసలు బైబిల్ అంతటికీ నేను చెప్తున్నాను, ఎప్పటికీ క్రైస్తవ్యానికి, ఎప్పటికీ విశ్వాసకి ఇదే కీలకమైన బంగార వాక్యం. గొప్ప ఆశ ఏంటో చెప్పిన, ఈ చర్చి నిర్మాణం అయిపోయిన తర్వాత పెద్ద బోర్డు పెట్టుకోవాలని ఆశ. ఆ ఆశలో ఆ రెఫరెంట్ ఏంటో చెప్పిన ఇదే.
నీతిమంతుడి విశ్వాసం వలన జీవించు. అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం కావట్లేదు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నేను ఎంచుకున్న వారు క్రూరులే కాదంట్లా. మీకు డిసిప్లిన్ రావాలి అంటే వాడు పైనుంచి రావాలి. మరి వారిని వాడుకోవడం ఏంటి ప్రభు అంటే వాడికి డిసిప్లిన్ ఇస్తాను, కంగారు పడుకో. ఆయా కాలాలలో నిర్ణయ కాలాల్లో జరుగుద్ది. ఎవరిని ఎలా పాఠాలు నేర్పించాలో, ఎవరికి ఏమి నేర్పించాలో నేను చూస్తాను. ఆయా కాలాల్లో జరుగుతాయి. కానీ ఒక విశ్వాసిగా నువ్వు ఇవేమి పట్టించుకోకుండా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఏదో చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంది, నేను దేవుని మీద ఆనుకోవడం తప్ప నా సొంత ప్రయత్నాలు ఏమీ చేయకూడదని విశ్వాసికి అర్థం అవ్వాలట. యోబు ఉన్నాడా? బాగా వినండి, పాట చూసి మళ్ళీ వద్దాం. యోబు ఉన్నాడా? యోబు గారి జీవితం పూర్తిగా కకలావికలం అయిపోయింది. ఆయన శరీరం కూడా రేపో మాపో మట్టిలో కలిసిపోద్దా అన్నట్టుందో చూస్తేనే. అలాంటి టైంలో యోబు గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పిన, నా దేవుడు సజీవుడు, నన్ను విడిపిస్తాడు అన్నాడు. ఇదేం ఆన్సరు? నీ దేహమంతా కురుపులతో బట్టి ఇక రేపో మాపో చచ్చిపోతావయ్యా, నీ ఆస్తులన్నీ పోయాయి అంటే నువ్వేంటయ్యా అంటే యోబు అంటాడట, ఆయన నిన్ను నా మీదకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుడు ఏదో నా కొరకు సీరియస్గా ఆలోచిస్తున్నాడు అని అర్థం. విశ్వాసట ఎలా జీవిస్తాడు నీతిమంతుడు? విశ్వాసం వలన జీవిస్తాడంట. విశ్వాసం అంటే దేవుడు ఏదో చేస్తున్నాడని దేవుణ్ణి అర్థం చేసుకోవడం అట. అబ్రహాం గారిని అన్నారట, ముసలోడు వేక నీకు పిల్లలు పుట్టరు అన్నారట. ఆవిడ కూడా చాలా ముసలిది అయిపోయింది. ఎవరు? శారమ్మ గారు. విచిత్రం ఏంటి చెప్పిన, రాత్రి సంతూరి ఆడ చూస్తే పెద్ద డౌట్, బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పిన, ఒకప్పుడు చూసిన సంతూరి మమ్మీ ఇప్పుడు లేదు. మీకు వాస్తవం అర్థమైందో లేదో? నేను చిన్నప్పుడు చూసిన సంతూరి మమ్మీ ఇప్పుడు ఈ మమ్మీ వేరు. మరి అది ఇచ్చే యాడ్ ఏంటి? ఎప్పుడు నిగనిగలాడుతూ యవ్వనంతో పులకెత్తిపోతామట. మరి ఆవిడేది చూసిన ఆవిడ ఆ సోపే కదా వాడింది? లేదు, మోసం, దగా, కుట్ర సంతూరు వాడు చేస్తుంది అంత కాదు. మమ్మీని మార్చేసి నన్ను ఇంత భర్యం చేస్తావా? పిల్ల లేదు, వాళ్ళ తల్లి లేదు. ఇప్పుడు కాలేజీ కూడా ఎంప్లాయ్ ఆవిడ కూడా వచ్చేస్తుంది అంటే అక్కడే మోసం. సంతూరు ఆడింది కూడా యవ్వనంగా ఉండదు. ఇప్పుడు అబ్రహాంను చూసాంటున్నారట, అదే ఇంకేం లేదు, నీకు పిల్లలు పుట్టరంటే సీరియస్గా దేవుడు పిల్లల్నిచ్చాడు 100 ఏళ్ల వయసులో. సరే బుడుబుడు నడకలు నడుస్తున్నప్పుడు మరలా అబ్రహాం అన్నాడు, ఇచ్చే నీ కొడుకుని ఇచ్చేవయ్యా అన్నాడు. అప్పుడు అబ్రహాం మనసు చూడండి, నీతిమంతుడి విశ్వాసం వలన జీవించాడు. ఇచ్చేసాడట. ఎందుకు ఇచ్చేసేవయ్యా అంటే మృతతుల్యమైన ఈ జీవితంలో కొడుకునిచ్చాడు, అవసరమైతే మృతుడైన నా కొడుకుని మరలా లేపుతాడు, అందుకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం వలన జీవిస్తాడు. నువ్వు కనుదృష్టి ఉంచాల్సినది నీ చుట్టూ జరుగుతున్న శ్రమ కాదు. నా దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడంటే ఏదో నా నుంచి క్వాలిటీ కోరుకుంటున్నాడు అని అర్థం. నాకు శ్రమ రావట్లేదు లేదంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా స్టాండింగ్ రాలేదని అర్థం. నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు, ఇంతగా పెట్టలేకపోతున్నప్పుడు విశ్వాసకు అర్థం కావాలంట. నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వట్లేదంటే దేవుడు నన్ను ఇంకా కనిపెట్టమని కోరుతున్నాడని అర్థం. ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థం. నీకు అర్థమవుతుందా? నేను చాలా చిన్న నేరో క్వశ్చన్స్ రేట్ చేసుకుంటాను. నేను ఏమనుకుంటా అంటే నాకు శ్రమ వచ్చినప్పుడు నా చుట్టే చూసుకుంటాను, నాకే జరిగిపోవాలి. నీకు జరగాలి అంటే సొసైటీలో చాలా ఆన్సర్స్ దేవుడు డీల్ చేయాలి. దేవుడు నీకొక్కడికే దేవుడు కాదు, 750 కోట్ల మందికి దేవుడు. నీకొక్కడికి ఆన్సర్ చేయాలంటే 750 కోట్ల మందితో నీ జీవితం ముడిపడి ఉందన్న సంగతి నీకు తెలుసా? మరలా చెప్తున్నా, పాతగా ఒకసారి మీకు చెప్పాను, మరలా గుర్తు చేసుకుని ఒకటి ప్రార్థన చేస్తున్నారంట, దేవా కరువుతో చచ్చిపోతున్నాం ప్రభా, మా పొలంలో వర్షం కురిపించు అన్నాడు. వర్షం పడట్లా. దేవుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, కురిపించవయ్యా, ఇప్పుడు మెతుకులు అడుగుతున్నావు, నీటిగానే కదా జీవిస్తున్నావు అని ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను జేమ్స్గా. అవతల ఊరు నుంచి మరొక ఆయన ప్రార్థన చేస్తున్నారు, బ్రదర్ రాజశేఖర్ గారు. ప్రభువా కోత కోసం పనుల మీద ఉంది ప్రభువా,
వర్షం కొరకుండా చూడు ప్రభు అన్నాడు. ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి? ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి దేవుడు? ఇద్దరికి ఆన్సర్ ఇస్తాడు. టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి. అతనికి వర్షం పడాలి, నీ పంట కోటల్లోనికి వెళ్ళాలి. ఈడు పంట సర్దేంత వరకు నాకు వర్షం పడదు. దీని మధ్య టైం ఉంది. ఈ టైమేనా హబక్కూక్ కనిపెట్టు అన్నాడు. వస్తానన్నవాడు పక్కా వస్తాడు. జరిగేది ఖచ్చితంగా జరిగిస్తాను. ఈ మధ్యలో టైం ఉంది, వెయిట్ చేయి. యంగ్స్టర్స్కి అర్థం అవ్వలేదు. ఇది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఎలా అంట? నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. విశ్వాసం మూలంగా. ఎప్పుడు విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, నాకు ఫ్రీడమ్ రూల్స్ వర్తించట్లేదని అనవసరం. విశ్వాసగా అది నీకు అనవసరం. దేవా నాకు సివిల్ రూల్స్ కూడా వర్తించట్లేదంటే నువ్వు అంత సీరియస్గా దాని కొరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. చట్టం మమ్మల్ని అన్యాయం చేస్తుంది అంటే వెయిట్ అండ్ సీ. నువ్వు దాని కొరకు సీరియస్గా ఆలోచించుకుంటాడట. అరే మా పాలకులు సరైన వారు కాదంటే కంగారు పడుకో అంటాడట. ఎప్పటి వరకు ప్రభు అంటే నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు. నువ్వు చాలా ఈజీ క్వశ్చన్ చేస్తున్నానని హబక్కూక్. నేను ఎలా ఉన్నాను తెలుసా అని ఆన్సర్ చేస్తున్నాడు. చూడండి, నేను కొన్ని వచనాలు కొన్ని మాటలు లేపుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. 6వ వచనంలో తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నందున వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. ఎవరికి శ్రమ? కల్దీలకే కాదు శ్రమ. నువ్వు అడుగుతున్నావు కదా సొసైటీలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయని. కల్దీలకే కాదు, యాటిట్యూడ్ ఎవడకున్నా శ్రమ. ఆ యాటిట్యూడ్లో కొన్ని భాగాలు చెప్తున్నాడు. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. అదే మాటలు 7వ వచనం మొదటి మాట. వడ్డీకి ఇచ్చి వారికి, హింస పెట్టు వారికి, నేను లేపుతున్నాను పదాలు, దోపిడీ సొమ్ము, బహు జనములను ఆస్తుని కొల్లగొట్టు వారికి. ఇంకా చెప్తున్నాడు, నరహత్య చేయవారికి, బలత్కారం చేయవారికి. 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభంతో సంపాదించుకున్న వారికి శ్రమ. నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. ఏమని? అన్యాయముగా సంపాదించుకోవడానికి. ఇంకా 11వ వచనంలో 12వ వచనంలో నరహత్య చేయుట చేత పట్నము కట్టు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడే జనులకు క్షీణించుదురు. ఎన్ని క్వాలిటీ చెప్తున్నారు చూడండి. వడ్డీకి ఇచ్చేవాడిని, ఇంకా అన్యాయపు సిరిని సంపాదించేవాడిని, ఇంకా అన్యాయపు వ్యాపారం చేసేవాడిని, దోపిడీ సొమ్ము, ఇంకా బలత్కారం, నరహత్య. ఇలాంటి యాటిట్యూడ్ ఏ జనాంగానికైతే ఉందో వాళ్ళందరి సంగతి నేను చూస్తా. ఒక్క కల్దీల కొరకు కంప్లైంట్ చేస్తున్నావు. బిగ్ ఇమేజ్లో చూడు హబక్కూక్, పెద్ద దృశ్యంలో చూడు. నువ్వు కల్దీల్ని గురి పెడుతున్నా, నేను ప్రపంచ దేశాలను గురెడుతున్నా. ఇలాంటి పనులు చేసేవాడిని ఎవరిని నేను వదలను. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? హిట్లర్ అందరినీ జయించాను అనుకున్నాడు. ఏం జయించాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. టైం ఉంటుంది ప్రతిదానికి. మరి యూదులు విశ్వాసులు చచ్చిపోయారు కదా అంటే నీతిమంతులు చావుకు కూడా భయపడరు. ఎంత సీరియస్గా మనం ఆలోచించవలసిందంటే, క్రొత్త నిబంధన క్రైస్తవులు శరసాల్లో ఉండి భయంతో పాటలు పాడుతూ పైకి భయం ఉన్నా లోపల మాత్రం ఆనందం ఉందట. చచ్చిపోయినా పర్వాలేదు అని. పాటలు ఎప్పుడు బాగా పాడతాం? మస్తు ఖుషీగా ఉన్నప్పుడు పాడతాం. నీ మూడంతా పోయినప్పుడు పాట పాడు బ్రదర్ అంటే హేలే అంటామ్మా. అను ఏవే పాడను బ్రదర్. ఇప్పుడు బ్రదర్ మీ వాయిస్ బాగుంటుందంటే పాడను బ్రదరు అని చెప్తాం. అదే మనకి బాగా మంచి ఉల్లాసంగా ఉన్నాం అనుకోండి, మెసేజ్ మధ్యలో కూడా బ్రదర్ ఈరోజు ఎలా అయినా సరే నాకు సీరియస్గా మీరు పాట ఇవ్వాలంట. కానీ క్రైస్తవులు పాటలు పాడారట. ఎక్కడ? జైల్లో, ఎక్కడ? చిత్రవద గురవుతున్న ప్రాంతాల్లో. అంటే బయటికి భయం, లోపల
ఆనందం. ఏ అంటే మా దేవుడు ఏదో చేయబోతున్నాడు అని. విశ్వాసట దేవుడిని అర్థం చేసుకోవాలట. దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదంటే ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థమట. అది ఆన్సర్. ఈ సాంగ్ చూడండి, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మరలా రెండోసారి అయిన తర్వాత చూద్దాం. విశ్వాసులు ఎలా చచ్చిపోయారు. పేతురు బొంకుతాడు, ఏమన్నా తెలుసా, ప్రభువా చావనైనా చేస్తాను కానీ నిన్ను ఎరుగునని మాత్రం నేను అననంటే ప్రభు అన్నాడు, ముమ్మారు ఎరుగనని అంటావు అన్నాడు. ఆ మాట జరిగిన తర్వాత ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో భలే తీసాడు డైరెక్టర్ మెల్ గిబ్సన్. మూడోసారి అబద్ధం ఆడుతున్నప్పుడు పేతురు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు ప్రభువు. ఆ పిడిగుద్దుల మధ్య నుంచి కింద పడి పేతురుకు ఒక లుక్ ఇస్తాడు దేవుడు. నేను అన్నది జరుగుతుంది చూసావా అని తల కొట్టుకుంటూ మోకలేసు, అయ్యో ఎంత అన్యాయం చేశానే, పాపం చేశానని ఎంతగా సిద్ధపడిపోయాడు తెలుసా. ప్రభు కొరకు తల కిందులుగా సిలువేయించుకోవడానికి రెడీ అయిపోయాడు. పాపంలో పట్టబడిన స్త్రీ ఆయన కొరకు పరుగునొచ్చి పాపం మానేసుకుంటే, మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ రావయ్యా అంటే ఏడుస్తూ వచ్చేసాడు. మరలా ఇంకెప్పుడు పాపం చేయలే. ఏం సాధించాడు మత్తయ్య అంటే ఏం సాధించలా, హతసాక్షి అయిపోయాడు. యాకోబు తల నరికేశారు, యోహాను తీసుకెళ్లి పద్మాస దీపంలో పడేశారు. బైబిల్లో క్రైస్తవ చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు పౌలు గారు. పోయిన వారం పౌలు గారి యొక్క మూవీ ఇక్కడే వేసాం. నిజంగా ఆ మూవీ చూసిన తర్వాత పౌలు గారు హతసాక్షి అయ్యారని తెలుసు. ఆ మూవీని చూసిన తర్వాత నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది ఆ దృశ్యం. నిజంగా ఏడ్ చేస్తామంటే శరసాల్లో ఉండి బాధపడుతూ, ఆయన బాధ అంతా ఏంటో తెలుసా, నేను గతంలో చాలా తప్పు చేశానని. ఆయన ఆనందం ఏంటో తెలుసా, త్వరగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని. ఆయన ఎంతగా అంటే నిజంగా అండి, బైబుల్ ఆయన బయటికి పంపించడానికి చేసిన ప్రయత్నం అంతే కాదు. ఆ మూవీ చూసిన తర్వాత నాకు పౌలు గారి మాటల మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఎవరు తీశారో తెలియదు కానీ డైరెక్టరు మంచి పర్సన్ ఎన్నుకున్నాడు. ఆ చావుకి ఆ వృద్ధాప్యంలో ఆయన కుంటూ వెళుతున్నప్పుడు తలాలా దుఃఖం మీద పెట్టి ఎక్కడ చూస్తారో తెలుసా, సరాసరి ఆ పరలోకానికి నేను రెడీ. గుండెల్లో బాగానండి, బయట భయంగా ఉంటుంది విశ్వాసికి, లోపల ఆనందం ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీలో క్రైస్తవులు తల నరికేస్తున్నా వద్దొద్దంట్లా. మీరు ఆ వీడియో చూసారు లేదో, మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, నాకు పిల్లలు ఉన్నారంట్లా. మౌనంగా రెడీగా ఎలా పెట్టేస్తున్నారంట తలలు. నీతిమంతుడి విశ్వాసం వలన జీవించు. నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు హతసాక్షులు అయిపోవడానికి ఫస్ట్ సెంచరీలో ఏంటబ్బా వాళ్ళకంటే, వాళ్ళ లోకాన్ని శ్రమను చూడలేదట. ఎట్లా అయినా సరే ఎడలిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నారట. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, సొసైటీ కొరకు జీవించాడట. మరి ఫెయిత్, విశ్వాసంతో జీవిస్తాడట. ఈ సాంగ్ చూడండి, చాలా ఒత్తిడి ఉంటుంది. పావు గంటలో ముగించుకుందాం. అది క్రిస్టియానిటీ యొక్క టెస్టిమనీ. ఆ పౌలు గారి చూపుల్లో ఆయన నిరీక్షణ చూడండి. నాకు తెలిసి ఆ డైరెక్టర్ ఎవరో చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. పోయిన సండే అనుకుంటా ఈ మూవీ వేసాం. నాకు నిద్ర పట్టట్లేదు, ఆయనే తిరుగుతున్నాడు కళ్ళ ముందు. ఆ సీన్లో మీరు చూడండి, లోక గారు మోకాలు వేసి, గురీజీ వెళ్ళిపోతున్నావా అని. సంఘం జాగ్రత్త అని ఒక చిరునవ్వు వెళ్ళిపోతున్నాడు చూడండి చావు దగ్గరికి. అలాంటి సాక్ష్యాలు మరలా కావాలి. ఈరోజు ఎక్కడున్నా, ఈరోజు క్రైస్తవంలో లేవు. నాకు అది లేదు, ఇది లేదు, ఉద్యోగం లేదు, అవి లేవు, ఇవి లేవు అని అడిగేవాని తప్ప, నా జీవితంలో ఏం జరిగిపోయినా పర్వాలేదయ్యా, నీ చిత్తమే సిద్ధించుగా కానివారు లేరు. అలా అనే స్వరాలు దేవునికి కావాలట. అందుకే సంఘం మీదకి దేవుడు ఒత్తిడి తీసుకొస్తాడట. అంత ధైర్యం వంటి వారికి.
ఆ సీన్ చూసిన తర్వాత నిద్రపోకుండా తమ్ముడు చాలా కష్టపడి ఆ సాంగ్ డిజైన్ చేశాడు. నిజమైన యథార్థ గాథలు బొంకిన పేతున్న తల కిందలుగా సిలువేస్తున్నా నన్నేం చేయకుండా అనలేదట. ఐఎమ్ రెడీ. ఆ రోజు ఇలానుంటారు, ఏడి నీ క్రైస్తవ దేవుడు, నేను చంపేస్తున్నాను తెలుసు అంటే పేతురు అంటాడు గాడ్ ఈజ్ గుడ్ అంటాడట. మీ చర్చిలు తగలబడిపోతున్నాయా అంటే అవును తగలబడిపోతున్నాయి, కానీ మా దేవుడు మంచోడు, మేము చంపుతాం, మీ తలను నరికేస్తాం అంటే ఏడు మీ దేవుడు ఉంటే కలగ చేసుకోమని అంటే జరిగిపోయిన పర్లా. షడ్రక్ మెషక్ను మీరు చూడండి, అగ్ని గంధకాల్లో వారిని అగ్నిగుండంలో పాడేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించును రక్షించకపోయినా దేవుడే, గాడ్ ఈజ్ గుడ్ అన్నారు. మా దేవుడు దేవుడే. ఇలాంటి విశ్వాసం ఉందా? శ్రమ జరిగితే శ్రమ వస్తే కంప్లైంట్ చేసేవారు కాదు దేవుడికి కావాల్సింది. ఫ్రీడమ్ ఫైట్లు చేస్తున్నట్టు బయట సొసైటీ చేసినట్టు మీరు చేసేవారు విశ్వాసులు ఎవరు? ఏం జరిగిపోతున్నా నా కళ్ళ ముందు నాకు ఇష్టమైన వారు చనిపోతున్నా చావు నా ముఖంలో ముఖం పెట్టి నన్ను చూసి అయిపోయావన్నా నా దేవుడు మంచోడు అనే స్వరం నా గుండెల్లోంచి రావాలట. యెరెమీయాని చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటు చూసిన దేశమంతా శవాలట. ఇలాపవాక్యములు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎటు చూసిన శవాలు, దేశమంతా రక్తం, ఎటు చూసిన చిత్రవద గురైపోతున్నారు ప్రజలు. స్త్రీలట వారి పిల్లల్ని చంపుకునే దశకు వచ్చేసారట. పిల్లల్ని బండకేసి కొట్టే పరిస్థితి అట. అన్యాయం పెట్టరేగిపోతుందట. అలాంటి టైంలో యెరెమీయా అన్న మాట ఏంటో తెలుసా? దేవుడా ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు. ఇదేంటి ఇంత దారుణానికి గురవుతున్నప్పుడు యెరెమీయా చెప్తున్న మాట ఏంటి? శవాలైపోతున్నప్పుడు విశ్వాసులందరూ యెరెమీయా అంటున్న మాట ఏంటి? నువ్వెంతైనా నమ్మదగిన వాడు దేవుడా అన్నాడు. వాళ్ళ జీవితాలు చూడండి, విశ్వాసుల జీవితాలు. మరి ఇంత జరుగుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే హబక్కూకు అర్థమైపోయింది, దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్టులో ఉన్నాడు, చేయాల్సిన టైంలో అన్నీ ఆయన సక్రమంగా చేస్తాడు. ఆయనకి నేను ప్లానింగ్స్ ఇవ్వడం కాదు, ఆయనకి నేను క్వశ్చన్స్ రేట్ చేయడం కాదు, అది నేను చేసే తప్పు. నేనేం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన చేస్తున్న దాని కొరకు నేను ఎదురు చూడాలి. ఏమి జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభువా అన్నాడు యోబు. మా జీవితంలో సమాధానం లేకపోయినా అన్నాడు విశ్వాసులు. మృతులైన వారట మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అడిగారట. ఇదిగో అమ్మ మీ వారు చనిపోయారు కదా, బతికించేయమంటావా అంటే కొంతమంది అన్నారట బతికించేయండి అని బతికించేశారట. మరికొంతమంది స్త్రీలు ఏమన్నారట, అది వద్దండి మాకు ఈ శ్రమలో మేము ఎలా ఉండిపోతామండి, ఆ తర్వాత శ్రేష్టమైన పునరుద్ధానం విద్రగాలండి మాకు వద్దులేండి అన్నారట. చూసారా? బ్రిటిష్ రాణి ముందు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన పేరు క్రిస్టియన్ ఒక సౌండ్ ఉంటుంది ఆయన పేరులో. బ్రిటిష్ రాణి ముందు ఆ వ్యక్తి ఆ వృద్ధుడు నిలబడినప్పుడు నువ్వు క్రైస్తవ్యాన్ని తృణీకరించకపోతే చంపేస్తామయ్యా నిన్నంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అమ్మా తల్లి, 50 సంవత్సరాల నుండి దేవుడు నా జీవితంలో ఏ అన్యాయం చేయలేదు, ఈరోజు ఆ దేవుణ్ణి కాదని నేను దేవునికి అన్యాయం చేయలేను, చంపేయండి అన్నాడు. నాకు పెద్ద క్వశ్చన్స్ మనకు వచ్చే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పిన, గ్రహం స్టీన్ చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. జాన్ అండమాన దీవుల్లో చనిపోతున్నప్పుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. యాకోబు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? పౌలు ప్రియ విశ్వాసి అయిన పౌలు గారు అంత దారుణంగా చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. అని కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, ఆయన ఆలోచన మనకు అర్థం కావు. అరే వీడు బతుకుంటే బాగుంది కదా, సంఘాన్ని బాగా నడిపిస్తున్నాడంటే దేవుడు ఆ టైంలోనే వాడిని తీసుకుంటాడట. ఏంటి అర్థమవుతాం? ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే అంతే, ఆయనకంటూ ఏదో ప్రణాళిక ఉంది. అది నీకు అంత ఈజీగా అర్థం కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించంతే అన్నాడు. ఎప్పుడైతే హబక్కూకు అర్థమైపోయిందో అర్థమయ్యేలా ఫినిషింగ్లోకి ఆన్సర్ ఇచ్చాడు చూడండి దేవుడు. 2వ అధ్యాయం చివరి వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఏంటట? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు,
ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. హబక్కూకు, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? నన్ను లోకాన్ని నేను పట్టించుకోవట్లేదనే కదా. నీకు విషయం చెప్పనా, నేను ఇంకా పవర్లో ఉన్నా, ఎప్పటికీ ఉంటా. నా పరిశుద్ధ స్థలంలో నేను కూర్చున్నాను. నేను కూర్చుంటే లోకమంతా ఏమవుతుందో తెలుసా? మౌనంగా ఉండడమే. మీ దగ్గర ఉన్న ఒకే కాన్సర్, లేదు మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క సమాధానం, మీ దగ్గర ఉన్న ఒకే ఒక వ్యక్తీకరణ ఏంటంటే మౌనం. ఏ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటా. నేను సింహాసనం మీద కూర్చుంటే ఎలాంటి వక్త అయినా, ఎలాంటి వాడైనా, ఎలాంటి పాలకుడైనా వాడు మౌనంగా ఉండాల్సిందే. నిజమే కదా. అంత గొప్ప మేధావి, రాజరికపు శైలి కలిగిన వాడు, కవిభావ వ్యక్తీకరణలో పాత నిబంధనలు ఆయన మించిన వాడు లేడు. రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాడు, గొప్ప వ్యక్తి, నీతిపరుడు. అలాంటి యెషయా ఏమన్నాడు? ఏమనలాగన్నాడు, నా పెదవులు అపవిత్రమయ్యా అన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటేనట మాటలు కూడా రావట. దేవుడిగా నేను చూస్తానట. నా నోటంటే మాటలు కూడా రాక నేను చేసే పని ఒకటేనట, సైలెంట్ అయిపోతానట. దేవుడు అర్థమైతే మనకు దేవుని సన్నిధిలో ఎక్స్ట్రాలు ఉండవు. దేవుడు అర్థం కాకపోతే అన్ని క్వశ్చన్సే మనకి. సుంకరి, ఇంకొకరు సమరయుడు. వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి, పరిసేయుడు, సుంకరి. వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి. వాడు పెద్ద లిస్టు చదివేస్తున్నాడు. ఎవరు? పరిసేయుడు. 3 days ప్రభా, వీక్లీ ఫాస్టింగ్ అన్నాడు. పెద్ద లిస్టు చదువుతున్నాడు. అర్థమైన సుంకర్ ఏమన్నాడు తెలుసా? ప్రభా, ఈవెన్ నీ ఆవరణంలో కూడా నేను రాలేను ప్రభా. అర్థమైన వాడట ఏమీ అడగడట. ఆ రోజు సుంకర్ దగ్గరికి వెళ్ళి, ఎన్నో నీకు బాధలు ఉన్నాయి, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కదా, అడుగు అంటే సుంకర్ అట్టాడట, నేనేం అడగలేను, నాకు తెలిసిందల్లా ఒకటే, మౌనంగా ఉంటాను. దేవుడు గొప్పవాడు, నేను తక్కువ అని. దేవుడు గొప్పవాడు, నా స్థితి పాపంలో కొట్టిమిట్టాడుతున్న స్థితి. ఏమని అడగగలను ఆయన్ని? ఏం చేయమని అడగగలను ఆయన్ని? అని చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాడు. ఈ ఆన్సర్ అర్థమైపోయిందంట ఎవరికి? హబక్కూకుకి. ఆ తర్వాత క్వశ్చన్స్ మానేశాడు. బాగానండి, మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం ఏంటో తెలుసా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక 3వ అధ్యాయం ఏంటో తెలుసా? ఓన్లీ వర్షిప్ సాంగ్, అంతే. ఇక 3వ అధ్యాయంలో ఏముంటుంది అంటే ఏముంటుంది ఒకసారి చూడండి, కళ్ళు పెట్టి చూడండి, ముగించుకుందాం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగిన కీర్తన అవర్ ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి. హబక్కూకట ఆన్సర్ ఎప్పుడైతే అర్థమైపోయిందో ఈ క్వశ్చన్స్ అడగట్లేదట. మరి ఏం చేస్తున్నాను? యెషయా ఏం చేశాడో నేను అదే చేస్తాను, యెరెమీయా ఏం చేశాడో నేను అదే చేస్తాను, యోబు ఏం చేశాడో నేను అదే చేస్తాను, మోసే ఏం చేశాడో నేను అదే చేస్తాను, ప్రవక్తలందరూ ఏం చేశారో అదే చేస్తాను. ఏమి జరిగినా నీకు ఆరాధన చేయడం తప్ప మేము చేస్తే గొప్ప భాగ్యం ఏమీ లేదు. యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన పాటగా మలుచుకున్నాడట. పాటగా మలుచుకొని స్తుతులు చెల్లిస్తున్నాడట. అబ్బాయిలు అందరూ చెప్తున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ రా అన్నాడట. సంగీతంతో పాడదానే పాట అన్నాడట. మరి నీ క్వశ్చన్స్ అన్నీ ఏంటి? క్వశ్చన్స్ అన్నీ ఏమైపోయినాయి అంటే చాలా ఫ్రీ అయిపోయాను నేను. మరి క్వశ్చన్స్ ఏమీ లేవా? నీకు ప్రశ్నలు ఏమీ లేవంటే లేవు. నాకు దేవుడు అర్థమైపోయాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే చేసేదే ఉంది, దేవుని స్తుతించడం తప్ప. అందుకే అందరూ కలిసి పాట పాడుకోండి అన్నట్టు. అందుకే మీకు చెబుతున్నాను, పాఠాలు మాట్లాడుకోవడమే కాదు, దేవుని స్తుతించడం కూడా చాలా గొప్ప భాగ్యము. మన లౌకికవాదపు సంఘాలన్నిటికీ నేను ఇచ్చే ఉచిత సలహా అనుకుంటారో, నాకు గరం అనుకుంటారో అనుకోండి, దేవుని స్తుతించడం చాలా ఇంపార్టెంట్. దేవుని గణపరచడం చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడడం చాలా చాలా విలువైన ఘనమైన కార్యం. స్తుతులు చెల్లించే పాటలే ఈరోజు రాక్ సాంగ్స్ లాగా ఉన్నాయన్నీ. స్తుతులు చెల్లించే పాటలే ఒకప్పుడు ఉన్నాయి, హృదయంలోంచి వచ్చిన పాటలు ఉన్నాయి. ఈరోజు ఏవి? ఒక ఆయన పాట రాసి ఇళయరాజా గుర్తొస్తాడు అన్నట్టు ఇంకేం చెప్పను. ఆయనకి ఉన్నాడు, ఆయన ఈస్ట్లో, తూర్పున ఉంటారు, సముద్రం పట్టున. ఆయన అంటున్నాడు, ఆయన ఇలా ప్లే చేస్తున్నట్ట ఇళయరాజా గుర్తు చేయండి. నాకు ఇళయరాజా గుర్తు రావు, దేవుడు గుర్తు రావాలా? ఏ పాటలో
నా హృదయం, నా జీవితం, నాకు అన్నీ నాలో నుంచి ఏం రావాలి అంటే దేవుడు గొప్పవాడన్న సౌండ్ బయటకు రావాలి. అదే దేవునికి నచ్చుద్ది. అందుకే హబక్కూకు ఏమంటున్నాడు చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఏమంటున్నాడు చూడండి, అంతకుముందు ఏమన్నాడు, ఎంతకాలం నేను ఎదురు చూడాలయ్యా అన్న ఇతనే అంటున్నాడు, సంవత్సరాలు అయిపోయిన ప్రభువా నేను చేసేది ఏంటి చెప్పనా, నేను స్తుతిస్తా అంటాడు. నేను దాని గురించి సీరియస్గా ఆలోచించను ప్రభువా. సంవత్సరాలు ఇయర్ బై ఇయర్ ఎన్ని సంవత్సరాలు వచ్చేసినా నాకు అర్థమైంది ఏంటంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నువ్వు చేసే టైంలో చేస్తావు అన్నాడు. మీకు గుర్తుందో లేదో ఒకరోజు యేసుక్రీస్తు వారిని ఇదే క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరో శిష్యులు, ప్రభువా ఈ కాలంలో కూడా ఇశ్రాయేలుకి రాజ్యం అనుగ్రహిస్తావంటే యేసుక్రీస్తు ఏమన్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకోవటం మీ పని కాదు, మీ పని ఏంటో తెలుసా, సువార్త ప్రకటన. వాళ్ళు కూడా జనరల్ క్వశ్చన్ రేట్ చేస్తారు, ఇంత శ్రమ జరుగుతుంది కాదు ప్రభువా, నువ్వు మరలా ఇస్తావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అది మీ పని కాదు, సొసైటీలో ఏమైపోతుంది అన్నది మీ పని కాదు, మీరు జీవించాల్సింది ఆయన కొరకు, మీరు ప్రకటించాల్సింది ఆయన కొరకు, మీరు బ్రతకాల్సింది ఆయన కొరకు, మీరు ఆనుకోవాల్సింది ఆయన మీద. అంత సీరియస్గా ఇటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రభు. సువార్త కొరకు సీరియస్గా ఆలోచించండి అన్నాడు, విశ్వాసంలో జీవించండి అన్నాడు. అవి తెలుసుకోవడం మీ పని కదా, ఆ పని ఎవరిది? దేవునిది. ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు, అది మీ పని కాదు. 1947 తర్వాత స్వతంత్రం రావాలన్నదే ఏమో ఆయన దృష్టిలో ఏముందో. ఈరోజు 73 వరకు, ఈ 73లో నేను అడుగు పెట్టడానికి ఇంతకాలం ఇంకా నేనున్నానంటే ఏమో, అది జెండా గొప్పతనం కాదు, నా పితరుల గొప్పతనం కాదు, వాళ్ళ ముందు నడిపించిన ఉద్యమంలో ఇంకా నేను జీవించి ఉన్నానంటే అది దేవుని యొక్క కృప. బాగా గుర్తుపెట్టుకోండి. జెండాకి ఎప్పుడు గౌరవం పెరుగుద్ది, దేశానికి ఎప్పుడు గౌరవం పెరుగుద్దో చెప్పనా, దేవుడు కోరుకున్నట్టుగా, బాగా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆలోచించినట్టుగా నువ్వెవరి మీద నేరస్థాపన చేసి నీ విరోధి నాశనం అయిపోవాలని నువ్వు ఎప్పుడైతే కోరుకోవో అప్పుడు సొసైటీ బాగుంటుంది. హబక్కూకు అడిగింది ఏంటో చెప్పిన, కల్దీల సంగతి ఏంటంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించగలడు, నీ సంగతి నువ్వు చూడు. కిందకి వెళ్ళేసరికి దేవుడు అలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు. చూడండి, నేను మరలా చదువుతాను కొన్ని వచనాలు. 6వ వచనం, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు, పురాతన గిరులు అరుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు. 8వ వచనం, యెహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున, నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథం మీద ఎక్కి వచ్చుచున్నావు. ఇల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచుచున్నావు. ఏ టైంలో ఏం జరగాలో ప్రభువా, జనముల మీదే కాదు జలముల మీద కూడా నువ్వే అధికారి ప్రభువా. నేషన్స్ మీద, వాసన్స్, ప్రతి దాని మీద అథారిటీ నీదే మై లార్డ్. అందుకే నేను చేయాల్సింది ఏంటి చెప్పనా, నీ ఘనమైన కార్యములు నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించడం తప్ప నేను చేసే కార్యమేమీ లేదు. దేవుడి విశ్వాసకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో చెప్పనా, ఇంకా మనం బతుకున్నామంటే గతంలో దేవుడు మనకు చేసిన మేలులను స్తుతిస్తూ బతకడానికి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ ఫ్రీడమ్ కాదు. ఇంకా విచిత్రమేడు చెప్పిన బాగానండి, గతంలో నాకు ఎన్నో మేలు చేశాడు, ఈ రోజు నేను ఇప్పటికీ నేను బతుకుంటే ఇంకా మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానంటే గతంలో నాకు చేసిన మేళ్ళు ధ్యానిస్తూ నేను స్తుతిస్తూ ఉండాలి తప్ప ఇంకా నాకేదో జరిగిపోవాలని ఆశించడం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం కాదు. అందుకే మరలా ఎర్ర సముద్రం జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మన్నాను జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మీ పితరులకు చేస్తుంది, మీ జీవితాల్లో చేసింది మీరు జ్ఞాపకం చేసుకోవాలని హబక్కూకు అర్థమవుతుంది. జనమును అనగదొక్కువాడు నీవే, లేపువాడు నీవే. అప్పటి వరకు రష్యా ఎంతో బాగుంది, రష్యా నాస్తిక దేశం. అమెరికా కూడా కనబడినంత ఎత్తుకెళ్ళింది రష్యా.
తర్వాత ఏమైంది? రష్యా ఒక నార్మల్ కంట్రీ అయింది. అంటే అంతే. మీకు విషయం అర్థమవుతుందా? శ్రీలంకలో ఏదో జరిగిందంటే ఇండియాకు కూడా ఏదో సంబంధం ఉంటుందని అర్థం. దేవుని కొలమానం. ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఆస్ట్రేలియాకి దేవుడి దృక్కోణంలో ఏవో సంబంధం ఉంటాయి. ఆ బ్రాడ్ మైండ్ నాకు అర్థం కాదు. అర్థం కానిది కనుక నేను ఏం చేయాలి చెప్పినా, జరిగేంత వరకు ఎదురు చూడటమే. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అవి నాకు అర్థం కావు. నా జనరల్ థింగ్స్లో, నా నేరో మైండ్స్లో నాకు అర్థం కావు. సొసైటీలో వస్తున్న ఈ క్వశ్చన్స్ నాకు అర్థం అవ్వచ్చు, కానీ ఆయన ఇచ్చే ఆన్సర్ నాకు ఇదిగా అర్థం కావు. ఎందుకయ్యా మమ్మల్ని ఇంత ఒత్తిడిగా ఉందని నడిపిస్తున్నావంటే, నీలో నేను బెస్ట్ చూడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. బెస్ట్. ఇస్లాం కంట్రీస్లో ఏం జరుగుతుంది చెప్పిన, వాళ్ళ భర్తలు ఉద్యోగాలకు పోతే ఆ తల్లులు ఖాళీ కూర్చుని ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేసుకుంటే టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వస్తే ఆ క్రిస్టియన్ ఛానల్లో క్రిస్టియన్ మెసేజ్ విని రహస్యంగా ఫాలో అయ్యే అనేక మంది క్రైస్తవ స్త్రీలు అరబ్ దేశాల్లో ఉన్నారు. తెలుసా? మీకు విషయం చెప్పనా, నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ఈ శ్రమల మధ్య నీకు ఆన్సర్ రావట్లేదు అనుకుంటున్నా, కానీ లేదు, ఆ శ్రమల మధ్య ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఎంత శ్రమ జరిగిపోయినా ఎన్ని అయిపోయినా కానీ పౌలు గారు చూడండి, చెరసాలలోండి శిష్యులకు తన ప్రియులకు మాట రాస్తూ చెరసాలలో ఉండి ప్రభువునందు ఆనందించింది అన్నది. ఎక్కడుండి? చెరసాలలో ఉండి. వారు భయంగా బతుకుతూ భయంగా తిరుగుతూ రాజులు ఎదుటి నిలబడి ధైర్యంగా అన్నది ఏంటి తెలిసిన, మా దేవుడు చాలా మంచోడు, ఒరే మిమ్మల్ని తీసుకెళ్ళి పులులు సింహాలకు వేసేస్తారంటే మా దేవుడు మంచోడు రాజా అన్నారు. రేపు ఇంక లాస్ట్ డే మీకు అంటే, పర్లేదు ప్రభు, చచ్చిపోయినా పర్లా, ఈరా మీకేం పిచ్చా అంటే, త్వరగా ఎడలపోయి ఆయనతో మాకు ఉండాలని ఉంది అన్నారు. పౌలు గారి మాట మీకు అర్థమవుతుందో లేదో, ఈ హబక్కూకులో ఏదైతే కీలకమైన వచనమో పౌలు గారి జీవితంలో కూడా అదే కీలకమైన వచనం. చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏ టైంలో? శ్రమల్లో. ఏమని? రాయబడిన ప్రకారం, దేవుడు కోరుతున్న ప్రకారం. బాగా వినండి, దేవుడు అంటున్న దేవుని యొక్క మనసు ఏంటో చెప్పిన, ఈ టైంలోనే దేవుడి మనసు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. చూసారా, ఆయన జీవితంలో బంగారు వాక్యం. ఇంకొకటి ఏంటి చెప్పండి, చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన బంగారు వాక్యం పాత నిబంధన నుంచి ఎత్తుకుంటున్నది, విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవించు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. ఆది సంఘం అంతా వారు నరనరాల్లోనికి ఎక్కించేసుకున్నారు. అందుకే రోమా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా, 3 శతాబ్దాల కాలం క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నా క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరిగిపోయింది ఒరిగిపోయింది ఏమీ లేదు. పార్లమెంట్లో ఏదో కొత్త జీవో చేస్తారని మన బిడ్డలందరూ కంగారు అయిపోతున్నారు. మనందరూ యూనిటీగా ఉండాలండి, మనంతా ఐక్యంగా ఉండాలండి, ఇలా లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేసేస్తారండి. ఈ మాటలట వాక్యానుసారం కాదట. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు తప్ప ఆర్టికల్స్ వలన జీవించడట. నీతిమంతునికి వాక్యం ఆధారమే తప్ప ఎక్కడో పార్లమెంట్లో చేస్తున్న కొత్త చట్టాలు కాదట. నాకు ఎప్పటి వరకు చెప్పినా చట్టం అంటే గౌరవం, బైబుల్కి వ్యతిరేకం కానంత వరకు చట్టం నాకు గౌరవం.
బైబిల్ని కాదని, నా జీవితాన్ని కాదన్నప్పుడు నేను బైబిల్నే కోరుకుంటాను తప్ప చట్టం ముందు అవసరమైతే నా శిరస్సును ఇచ్చేస్తాను. అది విశ్వాసం. పౌలు గారు అదే, అపోస్తులు అదే, వారి జీవితంలో జరిగింది అదే. అలాగే చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఎలా నిరీక్షించాలో మనకు చెబుతున్నట్టు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం నుండి, 10వ అధ్యాయం 37వ వచనం నుండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు ఎనికి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఎంత చక్కటి మాట చూడండి. ఇది బంగారు వాక్యం. ఏమంటున్నాడు? ఇదిగో ఇక బహు కొంచెం కాలమే ఉన్నది, ఆయన త్వరగా వస్తాడు. ఆ వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. నా యందు నమ్మిక ఉంచిన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడే తప్ప ఇన్ని శ్రమలు జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతుంది, నాకు ఆన్సర్ రావట్లేదని మరలా ఎనుదిరిగిన వాడు, తన గురించి తాను ఆలోచించుకున్నవాడు, వాని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే రెండవ రాకడ వరకు విశ్వాసి చేయాల్సింది ఏంటో చెప్పినా, దేవుడు గొప్పవాడు, ఆయన చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాడు. విశ్వాసం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చి ముగిస్తాను. విశ్వాసం అంటే దేవుడు ఎట్టివాడో తెలుసుకోవడమే విశ్వాసం. దేవుని కోసం చేయడం విశ్వాసం కాదు. దేవుడు ఎట్టివాడో ఆయన్ని అర్థం చేసుకుని మౌనంగా ఉండడమే విశ్వాసం. అందుకే హబక్కూకు చివరికి ఏం చేశాడో చూడండి, ఎంత మంచి మాట చూడండి. చివరి 3వ అధ్యాయం 17 వచనమా 15 అనుకుంటా, 16 నుండి చూద్దాం. 16 నుండి, నేను వినగా జనులు మీదికి వచ్చుచు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఏమన్నాడు? 2:4లో అంతకుముందు పై వచనాలు ఏమన్నాడు? భూమి బలత్కారం చేత, దేశం బలత్కారం చేత పెట్టిరేగిపోతున్నప్పుడు, మేము ఇంతకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతకాలం కనిపెట్టాలయ్యా అన్న ఈ పెద్ద మనిషి, ఈ భక్తుడు ఏమంటున్నాడు చూడండి. నేను వినగా జనుల మీదకి వచ్చుచున్న సమీపించే వరకు, జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఎంతకాలం కనిపెట్టాలన్నాడు, ఇప్పుడు ఎంతకాలమైనా కనిపెడతాను. ఎందుకంటే నీతిమంతుడి విశ్వాసం వలన జీవించిన అర్థమైపోయింది దానికి. అందుకే ఇంకేమంటున్నాడు చూడండి, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దము నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత చక్కటి ల్యాండింగ్ చూడు. మాకు పంట పండకపోయినా, మా భూములు మా చేతుల్లో లేకపోయినా, మేము కోరుకున్న ఫలములు మాకు దక్కకపోయినా, దేవుడు చెప్పిన దర్శనం చెవుల్లో వినబడేలా ఆ విజన్ నాకు తెలిసిపోతున్నా, నా గుండె అదిరిపోతున్నా, నా కాళ్ళు ఒడిగిపోతున్నా, నా జీవితం బాగలేదని నాకు అర్థమైపోతున్నా, ఒకటి మాత్రం అర్థమైంది, యెహోవా యందు ఆనందిస్తా. విశ్వాసి గట్ట బయట భయంగా గుబులుగా ఉంటుందట, హృదయంలో మాత్రం అదే భయంలో నుండి ఆనందం ఉంటుందట. చావంటే భయమే, శ్రమలంటే భయమే, కానీ ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ శ్రమలో దేవుని యందు ఆనందం. అదే ముగించేసాడు ఆయన. హబక్కూకుకి చివరికి అర్థమైంది ఏంటంటే, మనం దేవుని స్తుతించడం కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు. ఆయన చేయాల్సిన టైంలో చేస్తాడు. ఏ టైంలో ఏ దేశం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. విశ్వాసిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే విశ్వాసము ద్వారా జీవించాలి. ఇది ఈ పాట ఎండింగ్లో ఒక చివరి బిట్టు కలపడం జరిగింది. మరొకసారి ఇన్వాల్వ్ అయ్యి చూడండి. మా కొరకు రాత్రంతా నిద్ర లేకుండా తయారు చేసిన పాట అది. ఆ పాటలో విశ్వాసులు వారి జీవితాన్ని అనుభవించి దేవుని కొరకు అర్పింపబడిన తర్వాత చివరిలో పౌలు గారు దేని కొరకైతే ఎదురు చూశాడో, మీకు వెళ్ళిన తర్వాత, ఆయన దర్శనంలోకి వెళ్ళిన తర్వాత, ఆయన చంపిన వారందరినీ బాగానండి పరదేశకి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాడు.
ఆయన చంపిన ఆ పాప ఎవరైతే ఉందో ఆ సినిమాలో ఆ పాపను ఎత్తుకుంటాడు. ఆయన తిరిగి చూసేసరికి ఎవరి కొరకైతే ఇన్ని రోజులు ఎదురు చూశాడో ఆ మహాప్రభువు పలకరించినప్పుడు ఆ సీన్ వర్ణించలేం. ఆ పాట చూడండి. భోజనానికి వెళ్దాం.